వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే సిఎస్ఎస్ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానివ్వండి, ఒక యూఐ డెవలపర్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే ప్రశ్నల్లో సిఎస్ఎస్ కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయన్నమాట. సిఎస్ఎస్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అక్కడ అడగడం జరుగుతుంది. అయితే ఈ సిఎస్ఎస్లో నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఒక స్టార్టప్ కంపెనీ వరకు, ఒక ఫ్రెషర్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ లెవెల్ డెవలపర్ ఇంటర్వ్యూ వరకు ఏదైతే జరుగుతుందో ఇంటర్వ్యూ అనేది ఉంటుందో ఆ యొక్క ఇంటర్వ్యూలో సిఎస్ఎస్ నుంచి ఏమేమి క్వశ్చన్లు అడిగారు, అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది అని చెప్పేసి నేను ఆలోచించి నేను కొంతమంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని అడిగి నేను కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్లో అడిగిన ప్రశ్నలను కూడా ఇందులో జత చేసి మొత్తానికి ఒక 1 to 30 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ని నేను ఇక్కడ మీకోసము తయారు చేయడం జరిగింది ఈ పీపీటీలో. అయితే ఈ పీపీటీలో మీకు కనుక ఈ పీపీటీ కావాలని అనుకుంటే మీరు నాకు చిన్న సపోర్ట్ కనుక చేసినట్టయితే మీకు ఈ యొక్క పీపీటీని మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. అది ఎలా అంటారా, జస్ట్ మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని యొక్క ప్రింట్ స్క్రీన్ని మీరు నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి దాని కింద మీ యొక్క ఈమెయిల్ ఐడిని కనుక పోస్ట్ చేశారంటే నేను దాన్ని చూసిన వెంటనే మీకు ఈ యొక్క పీపీటీని మీకు ఫ్రీగా మెయిల్ అనేది చేస్తాను. ఓకేనా? మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ అడ్వాన్స్. అయితే ఫస్ట్ మనము ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏమేమి క్వశ్చన్స్ అనేవి సిఎస్ఎస్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చూసినట్టయితే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సిఎస్ఎస్? వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ అండ్ యూజెస్ ఆఫ్ సిఎస్ఎస్? అసలు వాట్ ఈస్ సిఎస్ఎస్లోనే ఫ్యూచర్స్, యూజెస్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అయితే అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ cascading style sheets. It is a styling language used to control the appearance and layout of HTML documents. While HTML defines the structure and content of a web page, CSS defines how it looks, colors, fonts, spacing, layout, animations and more. CSS అంటే ఏం లేదండి, ఒక వర్డ్ చెప్పాలంటే ఇది ఒక స్టైలింగ్ లాంగ్వేజ్. మనం ఏదైతే HTML స్ట్రక్చర్ తయారు చేస్తామో, HTML ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఏదైతే HTML డాక్యుమెంట్ మనం తయారు చేస్తామో దానికి స్టైల్ చేసే ఒక లాంగ్వేజ్ సిఎస్ఎస్. HTML చేసే స్ట్రక్చర్ అనేది ఇస్తుంది మీకు, దాని స్టైలింగ్ అనేది ఇవ్వదు, డైనమిక్ పార్ట్ ఇవ్వదు, స్టైలింగ్ ఇవ్వదు. HTML ఓన్లీ ప్యూర్ స్ట్రక్చర్, ఒక స్కెలిటన్ మాత్రమే ఇస్తుంది. దానికి మనము ఎలా కావాలంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనము స్టైలింగ్ అనేది చేసుకోవడానికి మనకు సిఎస్ఎస్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది సిఎస్ఎస్ యొక్క డెఫినేషన్. యూజెస్ ఆఫ్ సిఎస్ఎస్ యొక్క యూజెస్ ఏంటి? స్టైల్స్, టెక్స్ట్, కలర్స్, ఫాంట్స్, బ్యాక్గ్రౌండ్స్, స్పేసింగ్, మార్జిన్స్, ప్యాడింగ్, ఇవన్నీ ఏంటంటే సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీస్. సిఎస్ఎస్లో మనము వాడే ప్రాపర్టీస్. ఈ యొక్క ప్రాపర్టీస్తోనే ఆ యొక్క HTML డాక్యుమెంట్ని అందంగా మనము తయారు చేయగలము యూజర్ చూడటానికి. ఎందుకంటే ఏదైనా సరే అందంగా ఉంటే మనము దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. అది ఎవరైనా కానివ్వండి, అది మనిషి అయినా కానివ్వండి, అది ఒక వస్తువు అయినా కానివ్వండి, అది ఒక ప్రదేశం అయినా కానివ్వండి, కళ్ళకు ఆనందాన్ని ఇచ్చే ఏదైనా సరే దాని మీద మనము ఎక్కువ ఫోకస్ చేస్తాం అన్నమాట. అలాగే సిఎస్ఎస్ ఆ ఫోకస్ని పెంచడానికి యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే యూజర్ని మనము ఆ యొక్క వెబ్ పేజీ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఈ యొక్క సిఎస్ఎస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీని యొక్క ఉపయోగాలు చూసినట్టయితే
రెస్పాన్సివ్ లేఅవుట్ను క్రియేట్ చేయడానికి మొబైల్, ట్యాబ్లెట్, డెస్క్టాప్ అన్నిటికీ కూడా ఒకే కోడ్తో, ఒకే HTML డాక్యుమెంట్తో త్రూ CSS మనం రెస్పాన్సివ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ ఇలాగా అన్నీ కూడా ఇవన్నీ CSS అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫీచర్స్ ఏముంటాయి? సెపరేషన్ ఆఫ్ కంటెంట్ డిజైన్. ఇది HTML హ్యాండిల్ కంటెంట్, ఓన్లీ CSS హ్యాండిల్ స్టైలింగ్, అంతే కదా. HTML ఏం చేస్తుంది? స్ట్రక్చర్ ఇస్తుంది, డివ్స్ అవి పెట్టి ట్యాగ్స్ పెట్టి జస్ట్ కంటెంట్ చూపిస్తుంది. దాన్ని మనం స్టైలింగ్ మనకు కావాల్సిన స్టైల్లో మనము చేసుకుంటాం. రీయూజబిలిటీ, CSSని ఒక క్లాస్ రాసుకొని మనం ఒక క్లాస్లో మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని మనం యాడ్ చేసుకుని సేమ్ ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైతే అవసరం అవుతాయో అక్కడ ఈ క్లాస్ని కనుక మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి మనం రాసుకుంటే దాన్ని ఎన్ని మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ పేజెస్లో, ఒక అప్లికేషన్లో ఎన్ని వందల పేజీలు ఉన్నా సరే అని మల్టిపుల్ టైమ్స్ మనము యూజ్ చేసుకునే అవకాశం కూడా ఈ యొక్క CSSలో ఉంటుంది. అన్ని డివైజెస్కి ఫిట్ అయ్యేటట్టు లేఅవుట్ని ఏం చేస్తుంది? అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట CSS. దాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటారు. అలాగే కస్టమ్ ఫాంట్స్ని, కలర్స్ని కూడా మనం CSS త్రూ యూజ్ చేయవచ్చు. మన గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫాంట్స్ని మనము మన ఫోల్డర్లో CSS, మన అప్లికేషన్లో త్రూ CSS వాడుకోవచ్చు అనమాట. త్రూ CSS ఈజీగా మనము వాడుకోవచ్చు. యానిమేషన్స్ని కానీ, ట్రాన్సిషన్స్ కానీ మనకి యూజర్కి చూడటానికి ఎలా ఉండాలంటే నీట్గా ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టు ఉండడం కోసము యూజర్ని కట్టిపడేసేలా చేసేదే ఈ యొక్క CSS. బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ CSS సేమ్ అదే. అపీరెన్స్ కోసము, రీయూజబిలిటీ కోసము, రెస్పాన్సివ్ డిజైన్ కోసము, ఇలాగా అన్నీ కూడా ఈ యొక్క CSS యొక్క యూజెస్, బెనిఫిట్స్ అండ్ ఫ్యూచర్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ అప్లై CSS? CSSని మనము డిఫరెంట్ వేస్లో అప్లై చేయొచ్చు ఒక HTML డాక్యుమెంట్కి. అది ఎలా అంటే చూసినట్టయితే మనకి ముఖ్యంగా త్రీ వేస్ అనేవి మనము ముఖ్యమైన వేస్ చెప్పుకోవచ్చు. ఒకటి ఇన్లైన్, రెండోది ఇంటర్నల్, మూడోది ఎక్స్టర్నల్. ఇన్లైన్ అంటే ఏం లేదు, జస్ట్ HTML ఎలిమెంట్కి, HTML ట్యాగ్కి మన యొక్క స్టైల్ని రాయటం. డైరెక్ట్గా స్టైల్ ప్రాపర్టీస్ని మనం HTML ట్యాగ్కి రాయటం, ట్యాగ్ లోపల రాయటం అనమాట. ఇది ఇన్లైన్, లైన్ లోపల, లైన్లో అని అర్థం. ఇంటర్నల్ జస్ట్ HTML డాక్యుమెంట్లో HTML ఎలిమెంట్కి డైరెక్ట్గా కాకుండా HTML డాక్యుమెంట్లో ఉన్న హెడ్ అనే ఆ యొక్క పార్ట్ లోపల మనము స్టైల్ ఓపెన్, స్టైల్ క్లోజ్ అనే ఈ యొక్క స్టైల్ ట్యాగ్ లోపల CSSని రాయటము. మూడోది ఎక్స్టర్నల్ CSS. ఎక్స్టర్నల్ అంటే ఇక్కడ ఉండదు, HTML పేజ్లో CSS ఉండదు, జస్ట్ CSS ఫైల్ సపరేట్గా మనం క్రియేట్ చేస్తాం. .css అనే ఎక్స్టెన్షన్తో ఒక CSS ఫైల్ని క్రియేట్ చేసి దానిని తీసుకొచ్చి ఆ HTML డాక్యుమెంట్ యొక్క హెడ్ పార్ట్లో మనం లింక్ చేస్తాం. లింక్ చేసి మనకు కావలసిన CSS స్టైల్స్ని ఏదైతే ఏ HTML డాక్యుమెంట్లో అయితే మనం లింక్ చేసామో, ఇంటిగ్రేట్ చేసామో ఆ యొక్క HTML పేజ్లో మనము వాడుకోవచ్చు. ఇది ఎక్స్టర్నల్. ఇలాగా 3 వేస్ అనేవి మనము యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ CSS అండ్ వాట్ ఆర్ CSS సెలెక్టర్స్. సింటాక్స్ ప్రతి లాంగ్వేజ్లో కూడా సింటాక్స్ అనేది ఇంపార్టెంట్. సింటాక్స్ అంటే అది మనము కోడ్ రాసే విధానం. క్రికెట్ ఆడాలంటే కంపల్సరీగా బ్యాటు కావాలి, బాల్ కావాలి. అలా పిచ్ మీద మనం బాల్ వేస్తుంటే బాల్ కొట్టడం, ఇలా జరిగితే దీన్ని క్రికెట్ అంటారు. ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్, దాన్ని క్రికెట్ అంటారు కదా. అలాగే ప్రతి లాంగ్వేజ్కి, ప్రతి దానికి కూడా ఒక సెలెక్టర్, ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. అలా రాస్తేనే అది ఆ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఉంది, దాని సింటాక్స్ వేరే ఉంటుంది, అలా రాస్తే జావా స్క్రిప్ట్. సి లాంగ్వేజ్ ఉంది, సింటాక్స్ వేరే ఉంటుంది, అలా రాస్తే దానికి సంబంధించిన సింటాక్స్ రాస్తే సి లాంగ్వేజ్. CSSలో కూడా సింటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సింటాక్స్ అంటే ఏముంటుంది, చాలా చిన్న సింటాక్స్. CSS సెలెక్టర్ అని చెప్పేసి మనం వాడతాం. అది క్లాస్ కానివ్వండి, ఐడి కానివ్వండి, అలాంటి ఎగ్జాంపుల్కి ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్. మధ్యలో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ లోపల మనం ప్రాపర్టీని డిఫైన్ చేస్తాము, దానికి వాల్యూని
అసైన్ చేస్తాము. ప్రాపర్టీ వాల్యూ ఈ కాంబినేషన్లో ఒక సెలెక్టర్ లోపల రాగానే సిఎస్ఎస్ సింటాక్స్ అది. ఇది సిఎస్ఎస్ యొక్క చాలా చాలా సింపుల్ సింటాక్స్. ఏ లాంగ్వేజ్లో కూడా ఇంత సింపుల్ సింటాక్స్ ఉండదు. ఇంత సింపుల్ సింటాక్స్ని సిఎస్ఎస్లో ఉంటుంది అనమాట. అదే సెలెక్టర్స్ అంటే ఏంటి అసలు? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అని టార్గెట్ చేస్తూ మనం స్టైల్ని అప్లై చేయడానికి వాడే వాటినే సెలెక్టర్స్ అంటారు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ని మనము టార్గెట్ చేసి వాటికి అప్లై చేయడానికి మనం ఏదైతే స్టైల్ రాస్తామో అవే అనేది వాటినే సెలెక్టర్స్ అని చెప్పేసి అంటారు. ముఖ్యంగా మనకి సెలెక్టర్స్ అనేవి యూనివర్సల్ సెలెక్టర్ అని, ఎలిమెంట్ సెలెక్టర్ అని, క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్స్ అని, గ్రూపింగ్ సెలెక్టర్స్ అని, కంబైనింగ్ సెలెక్టర్స్ అని, సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇవన్నీ సెలెక్టర్స్. ఇలాంటి వేస్లో ఈ డిఫరెంట్ సెలెక్టర్స్ వేస్లో మనము సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి అప్లై చేస్తాము. ఇది సిఎస్ఎస్ సెలెక్టర్స్ యొక్క టైప్స్ అన్నమాట. అయితే మనకి వాటిని ఇంకొంచెం డీప్గా వెళ్ళినట్టయితే మనం ఇక్కడ ఫస్ట్ చెప్పినట్టు యూనివర్సల్ సెలెక్టర్ అంటే స్టార్ అని చెప్పేసి మనము సెలెక్టర్ సింటాక్స్ ఫస్ట్ సెలెక్టర్ రాయాలి కదా, ఆ సెలెక్టర్ స్పేస్లో మనం స్టార్ అని పెట్టేసి ఓపెన్ కర్లీ బ్రేసెస్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ లోపల ఏదైతే ప్రాపర్టీస్ రాసామో ఆ ప్రాపర్టీకి ఏదైతే వాల్యూస్ అసైన్ చేసామో అది అప్లికేషన్ మొత్తం ఎలిమెంట్స్ కూడా అప్లై అవుతుంది. స్టార్ అని పెట్టేస్తే అన్నిటికీ అప్లై అవుతుంది. ఇది యూనివర్సల్ సెలెక్టర్ అన్నమాట. ఇది లోకల్ కాదు, యూనివర్స్ గ్లోబల్ అన్నమాట. టైప్ సెలెక్టర్ అంటే ట్యాగ్ సెలెక్టర్స్. ట్యాగ్స్ మన HTML ట్యాగ్స్ మనకు తెలుసు, డివ్ ట్యాగ్, పీ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్స్, H1 H2 H3 ఇలాగా, ఇమేజ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇవన్నీ ట్యాగ్స్ అనమాట, HTML ట్యాగ్స్. వీటిని టార్గెట్ చేసుకుంటూ మనము వీటికి రాసే సెలెక్టర్స్ ఏమంటారంటే ట్యాగ్ సెలెక్టర్స్, టైప్ సెలెక్టర్స్ అంటారు. డైరెక్ట్గా పి అని చెప్పేసి సెలెక్టర్ ప్లస్లో పి అని పెట్టి మనము రాసామనుకోండి, పి అని పెట్టి మనం డైరెక్ట్గా రాస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన యొక్క HTML డాక్యుమెంట్లో ఎక్కడెక్కడైతే పీ ట్యాగ్స్ ఉన్నాయో అక్కడ అన్నిటికి కూడా ఇది ఆటోమేటిక్గా ఆ యొక్క స్టైల్ అనేది అప్లై అవుతుంది. పి అని చెప్పేసి పీ ట్యాగ్కి మనం కలర్ గ్రీన్ రాసాం. కలర్ అంటే టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, టెక్స్ట్ కలర్ గ్రీన్ రాసాం. మన HTML డాక్యుమెంట్లో ఒక 100 పీ ట్యాగ్ ఉంది. 100 పీ ట్యాగ్ లోపల డిఫరెంట్ కంటెంట్ ఉంది. అప్పుడు ఏమైతే అన్ని పీ ట్యాగ్లు కూడా ఈ టెక్స్ట్, ఆ పీ ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా గ్రీన్ అయిపోతుంది అన్నమాట. ఇది టైప్ సెలెక్టర్. నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్ సెలెక్ట్స్ ఎలిమెంట్స్ విత్ ఏ స్పెసిఫిక్ క్లాస్ అట్రిబ్యూట్. క్లాస్ అనేది మన HTML ఎలిమెంట్స్లో HTML ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్. క్లాస్ అనేది HTMLలో మీకు వస్తుంది, HTML ట్యాగ్స్ అండ్ HTML అట్రిబ్యూట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది HTMLలో. HTML ట్యాగ్ డివ్ ఉంది, డివ్ అనేది HTML ట్యాగ్, దానికి అట్రిబ్యూట్స్ క్లాస్ వస్తుంది, ఐడి వస్తుంది, ఇలాగా ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్. ఇమేజ్ ఉంది, ఇమేజ్ ట్యాగ్ అట్రిబ్యూట్స్ SRC, క్లాసు, ఐడి, ఆల్ట్ ట్యాగ్, టైటిల్ ఇవన్నీ కూడా ఆ యొక్క ఇమేజ్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్. అయితే ఈ క్లాస్ అనే యొక్క అట్రిబ్యూట్స్ని మనము బేస్ చేసుకుని సిఎస్ఎస్ స్టైల్ రాస్తాం అనమాట. ఇక్కడ రాసాం మనం క్లాస్ ఇంట్రో అని చెప్పేసి. ఈ ఇంట్రో అనేది సిఎస్ఎస్ క్లాస్, ఇది సిఎస్లో రాస్తాము. ఇక్కడ క్లాస్ అనే అట్రిబ్యూట్తో మనము దానికి అప్లై చేస్తాం. ఆటోమేటిక్గా అది మనకి స్టైల్ అనేది మారిపోతుంది. ఐడి సేమ్ క్లాస్ లాగానే ఐడి అనేది యూనిక్ ఎలిమెంట్ అనమాట. మనం ఫస్ట్ చెప్పినాం, ఒక యూనిక్ ఎలిమెంట్ ఐడి అనేది యూనిక్, ఒక స్పెసిఫిక్ ఐడి మనం ఇచ్చేసి దానికి సిఎస్ఎస్ రాస్తాం అనమాట. ఇది ఆ ఐడి ఆటోమేటిక్గా ఐడి ఎక్కడ ఉంటే అక్కడ అది మొత్తం కూడా స్టైల్ అనేది ఆ ఐడిలో మనం ప్రాపర్టీస్ ఏదైతే రాసామో దాని యొక్క స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. గ్రూప్ సెలెక్టర్స్ అంటే మనకి ఒక HTML ఎలిమెంట్స్, HTML ట్యాగ్స్ తీసుకున్నట్టు ఒక 5-6 HTML ట్యాగ్స్కి మనకి సేమ్ స్టైల్ అప్లై అవ్వాలి. పీ ట్యాగ్కి, H1 ట్యాగ్కి, అలాగే యాంకర్ ట్యాగ్కి, అలాగే ఇంకా ఏమన్నా డివ్ ట్యాగ్కి, అన్నింటికి కూడా మనకి సేమ్ స్టైల్ అప్లై అవ్వాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, కామా సహాయంతో మనము ఒకదాని H1, P, div,
యాంకర్ ట్యాగ్ ఏ అని చెప్పేసి కామాలు పెట్టుకుంటూ ఇవన్నిటిని కూడా మనము సెలెక్ట్ చేస్తాము. చేసేదానికి ఒకటే స్టైల్స్ కాబట్టి ఒకటే స్టైలింగ్ కాబట్టి ఆ స్టైలింగ్ అనేసి ఇక్కడ రాస్తాము. అది ఇక్కడ ఏదైతే మనం రాసామో అన్నిటికి కూడా సేమ్ ఈ ప్రాపర్టీ అనేది అప్లై అయిపోతుంది. అంటే ప్రదాకలా ఒకటి రాకల్లా గ్రూప్ చేయొచ్చు అనమాట. కొన్ని ఎలిమెంట్స్కి 2 కంటే ఎక్కువ ఎలిమెంట్స్కి ఒకటే స్టైల్ కావాలన్నప్పుడు ఏ ఎలిమెంట్స్కి అయితే సేమ్ స్టైల్ కావాలో ఆ ఎలిమెంట్స్ని మనము గ్రూపింగ్ చేస్తాము. గ్రూపింగ్ చేసుకునే అవకాశం అనేది ఇందులో ఉంటుంది. కామా సహాయంతో గ్రూపింగ్ అనేది చేసుకోవడానికి ఇక్కడ హెల్ప్ అవుతుంది అనమాట. డిసెండెంట్ సెలెక్టర్ సెలెక్ట్స్ అన్ ఎలిమెంట్ ఇన్సైడ్ అనదర్ ఎలిమెంట్. అంటే ఒక మెయిన్ ఎలిమెంట్ లోపల ఒక సబ్ ఎలిమెంట్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉంది, ఆ పేరెంట్ ఎలిమెంట్ లోపల ఒక చైల్డ్ ఎలిమెంట్ ఉంది. చైల్డ్ ఎలిమెంట్కి మనం స్టైల్ ఇవ్వాలా. అప్పుడు పీటాకి ఇవ్వాలి. మనం కంటైనర్ అనే క్లాస్ ఉంది, దాని లోపల ఉన్న పీటాకి కలర్ బ్లూ అవ్వాలా. దానికి ఏం చేయాలంటే కంటైనర్ లోపల పి అని చెప్పేసి కలర్ రాస్తాం. అప్పుడు ఈ కంటైనర్ లోపల ఉన్న పీటాగ్ లోపల ఉన్న టెక్స్ట్ కలర్ బ్లూ అయిపోతుంది. మనం కంటైనర్ రాయకుండా డైరెక్ట్గా పిఏ రాసామనుకోండి, అన్ని పీటాగ్ లోపల ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా బ్లూ అయిపోతుంది. ఏదైతే ఈ కంటైనర్ లోపల ఉన్న పీటాగ్లో ఉన్న టెక్స్ట్ మాత్రమే మనకి చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ యొక్క డిసెండెంట్ సెలెక్టర్ అని చెప్పేసి మనం రాస్తాం. ఇది అన్నిటికీ అప్లై అవ్వకుండా మనము కంటైనర్ లోపల ఉన్న పీటాగ్కి అప్లై అవ్వాలని చెప్పేసి రాయడం అనమాట. నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్, డైరెక్ట్ చైల్డ్. అంటే మనకు ఒక క్లాస్ ఉంది, ఒక డివ్ బాక్స్ అనే క్లాస్ ఉంది. దాని లోపల ఒక 5-6 పీటాగులు ఉన్నాయి. మనకి దాని లోపల 5-6 పీటాగులు ఉన్నాయి. మనకి ఒక పీటాగ్కి అంటే మనకి డైరెక్ట్ పీటాగ్ బాక్స్ అనే సిఎస్ఎస్ క్లాస్ అప్లై చేసి ఉన్న డివ్ ట్యాగ్ లోపల ఏదైతే ఫస్ట్ ఉంటుందో పీటాగ్ దానికే అప్లై అవ్వాలి. అంటే డైరెక్ట్గా దీని లోపల ఉన్న వాటికి అప్లై అవ్వకూడదు. ఓన్లీ ఫస్ట్ ఏదైతే ఉందో దానికి అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు మనము డైరెక్ట్ చైల్డ్ రాస్తాము ఇలాగా. నెక్స్ట్ యాట్రిబ్యూట్ సెలెక్టర్. యాట్రిబ్యూట్స్ మనం HTML ట్యాగ్స్కి యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్ని కూడా టార్గెట్ చేసుకుని మనము CSS స్టైల్ని అప్లై చేయవచ్చు. ఇన్పుట్ అనేది HTML ట్యాగు, దానికి యాట్రిబ్యూట్స్ ఇన్పుట్కి యాట్రిబ్యూట్స్ ఉంటాయి. టైప్ టెక్స్ట్, టైప్ పాస్వర్డ్, టైప్ డేట్, టైప్ టెలిఫోన్ నెంబర్, ఇలాగ చాలా టైప్ ఈమెయిల్ అని చెప్పేసి ఇలాగ టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ యాట్రిబ్యూట్స్ని కూడా టైప్ టెక్స్ట్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్కి మాత్రమే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా మనము యాట్రిబ్యూట్ని కూడా టార్గెట్ చేసి మనము CSS స్టైల్ని అప్లై చేసుకోవచ్చు. సూడో క్లాసెస్ టార్గెట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎలిమెంట్కి మనము కొన్ని సూడో క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఓవర్ చేయటము, ఫోకస్ చేయటము, యాక్టివ్ చేయటము, విజిటెడ్ అని చెప్పేసి ఈ స్టేట్స్ని కూడా టార్గెట్ చేసి ఈ స్టేట్స్లో కూడా టార్గెట్ చేసి మనము ఈ యొక్క సూడో క్లాసెస్ ద్వారా CSSని అప్లై చేయొచ్చు. యాంకర్ ట్యాగ్ రాసాము, యాంకర్ ట్యాగ్లో ఏదో టెక్స్ట్ రాసాము, దానికి యాంకర్ ట్యాగ్ మీద టెక్స్ట్ మనం మౌస్ ఓవర్ చేస్తే ఏమవుతుంది, హ్యాండ్ వస్తుంది మనకి ఆటోమేటిక్ లింక్ కాబట్టి. అంటే మనకి మౌస్ ఓవర్ చేసినప్పుడు ఒక కలర్ రావాలి, మౌస్ ఓవర్ తీసేసినప్పుడు ఒక కలర్ రావాలి, క్లిక్ చేసినప్పుడు ఒక కలర్ రావాలి, క్లిక్ చేసిన తర్వాత ఒక కలర్ రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి సమయంలో మనము సూడో క్లాసెస్ అని చెప్పేసి వాడతాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద బాక్స్ మోడల్ ఇన్ CSS? బాక్స్ మోడల్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సూడో క్లాసెస్ ఒకటి ప్లస్ బాక్స్ మోడల్ ఒకటి. ప్రతి ఇంటర్వ్యూలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫేస్ చేసే ప్రతి ఇంటర్వ్యూలో ఫ్రెషర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ కానివ్వండి, ఈ సూడో క్లాసెస్ క్వశ్చన్ ప్లస్ బాక్స్ మోడల్ క్వశ్చన్ అనేది 100% అడుగుతారండి. 100% అడుగుతారు ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. అది ఎలాంటి కంపెనీకి వెళ్ళాలి సరే, ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, ఎంఎన్సీ కానివ్వండి, అది ఒక స్టార్ట్అప్ కంపెనీ కానివ్వండి, సూడో క్లాసెస్ అండ్ బాక్స్ మోడల్ అని చెప్పేసి ఈ రెండు 100% అడిగే క్వశ్చన్స్. ఏంటి బాక్స్ మోడల్ అంటే? CSS box model describes how every HTML element is treated as a rectangular box on a web page. ఈ CSS లో ఒక బాక్స్ అనేది ఎలా ఉంటుంది, రెక్టాంగిల్ అంటే ఒక డివ్ని మనం రాసినప్పుడు అది ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒక బాక్స్ లోపల ఒక బాక్స్ లాగా, ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఒక
డివ్ రాయండి, ఒక పీ ట్యాగ్ రాయండి, ఏదైనా సరే ఒక HTML రాయండి, అది రెక్టాంగులర్ బాక్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట వెబ్ పేజీలు. అయితే దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ యొక్క డివ్ రాసాము, ఒక డివ్ అనేది మనకి రాసినప్పుడు రెక్టాంగిల్లో వచ్చినప్పుడు దాని లోపల కంటెంట్ ఉంది, ఏదో ఒకటి దాని మీద కంటెంట్ ఉంది చూసినట్టు దానికి మనం కొన్ని పార్ట్స్ అనేది విభజించవచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ చూసినట్టయితే కంటెంట్, టెక్స్ట్, ఇమేజెస్. కంటెంట్ అంటే ఏం లేదు, మనం డివ్ ట్యాగ్ పెట్టాము, ఆ డివ్ ట్యాగ్ లోపల టెక్స్ట్ పెట్టాము, ఇమేజ్ పెట్టాము. అది ఏంటంటే మనకి కంటెంట్, ఇది కంటెంట్ ఉంది, ఇది డివ్ ట్యాగ్, ఇది డివ్ ట్యాగ్, ఇది డివ్ ట్యాగ్ లోపల మనం కంటెంట్ పెట్టాము, ఇమేజ్ పెట్టండి, టెక్స్ట్ పెట్టండి, ఏమైనా పెట్టండి, ఇది కంటెంట్. రెండోది ప్యాడింగ్, స్పేస్ బిట్వీన్ కంటెంట్ అండ్ బోర్డర్. ఇది బోర్డర్, ఇది బోర్డర్, ఇది బోర్డర్. దీని లోపల కంటెంట్ ఉంది, ఈ కంటెంట్కి ప్లస్ ఈ యొక్క బోర్డర్కి మధ్య ఉన్న దీనినే ప్యాడింగ్ అంటారు. అంటే ఇన్సైడ్ స్పేస్, ఆ యొక్క డివ్కి ఉన్న ఇన్సైడ్ స్పేస్ ని ప్యాడింగ్ అంటారు. బోర్డర్ అంటే ఏంటంటే అవుట్లైన్ అరౌండ్ ద ఎలిమెంట్. ఈ ఎల్లో కలర్ లో మనం ఇప్పుడు నేను ఏదైతే రాశానో ఇది బోర్డర్, దీన్ని బోర్డర్ అంటారు. అవుట్లైన్ అరౌండ్ ద ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ యొక్క చుట్టూ ఉన్న ఆ యొక్క లైన్ నే బోర్డర్ అంటారు. మార్జిన్ అంటే స్పేస్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్, ఇది ప్యాడింగ్. మరి ఇది ఏంటి, ఇక్కడ బయట ఏదైతే ఉందో ఇదేంటి అంటే ఇది మార్జిన్. అంటే బోర్డర్కి బయట వైపు ఉన్నదాన్ని మార్జిన్ అంటారు, బోర్డర్కి లోపల వైపు ఉన్నదాన్ని ప్యాడింగ్ అంటారు. ఇది బాక్స్ మోడల్ అన్నమాట. ఇలా ఉండే దీన్ని ఏమంటారంటే బాక్స్ మోడల్ అని చెప్పేసి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద కంటెంట్ డెవలపర్ ఇంటర్వ్యూ. నెక్స్ట్, వాట్ ఈస్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ? బై డిఫాల్ట్ విడ్త్ అండ్ హైట్ అప్లై ఓన్లీ టు ద కంటెంట్ ఏరియా. ఏదైతే ఈ కంటెంట్ ఏరియా ఉందో ఈ కంటెంట్ మనం పెట్టినప్పుడు డివ్ లోపల అది ఆటోమేటిక్గా కొంత హైట్ కొంత విడ్త్ అనేది తీసుకుంటుంది అనమాట డిఫాల్ట్గా. కంటెంట్ ఏరియా, ఇది కంటెంట్ ఏరియా. ఏదైతే విడ్త్ కొంత డిఫాల్ట్గా విడ్త్ హైట్ తీసుకుంటుందో దాన్ని కంటెంట్ ఏరియా చెప్పేసి అంటారు. ఇఫ్ యూ వాంట్ ద విడ్త్ ఆర్ హైట్ టు ఇంక్లూడ్ ప్యాడింగ్ అండ్ బోర్డర్ యూ కెన్ యూజ్. ఏదైతే ఆ యొక్క విడ్త్ హైట్ లోపల ప్యాడింగ్ అండ్ బోర్డర్ కలిసి ఉంటుందో దాన్ని ఏమంటారంటే బాక్స్ సైజింగ్ అని చెప్పేసి అంటారు. దీన్ని బాక్స్ సైజింగ్ అని చెప్పేసి అంటారు. దిస్ ఎన్షూర్స్ ద ప్యాడింగ్ అండ్ బోర్డర్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ సైజ్ డిఫైన్. ఏదైతే దీని లోపల కంటెంట్ అనేది ఏదైతే ప్యాడింగ్ ని బోర్డర్ ని కలిగి ఉందో ఈ వాటిని బాక్స్ సైజింగ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడి అండ్ క్లాస్ సెలెక్టర్స్? జస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఐడి అండ్ క్లాస్ సెలెక్టర్స్ షుడ్ బి యూజ్డ్ ఆన్ ఓన్లీ వన్ ఎలిమెంట్ పర్ పేజ్. యూనిక్, ఒక ఎలిమెంట్ అంటే ఒక వెబ్ పేజీలో ఒకదాన్నే మనము వాడతాము ఎలిమెంట్ని, దట్ ఈస్ ఐడి. అది యూనిక్ అన్నమాట. అదే సిఎస్ఎస్ క్లాస్ అయితే ఎన్నైనా వాడుకోవచ్చు, ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు, అది నో ప్రాబ్లం. సింటాక్స్ కూడా అంతే. సింటాక్స్ ఇంకా హ్యాష్తో మొదలవుతుంది, దీన్ని డాట్తో మొదలవుతుంది. దీనికి ఏంటంటే ఇలా HTML మనం ఇలా రాస్తాము, CSS అప్లై చేస్తాము, ఇక్కడ HTML, ఇక్కడ CSS రాస్తాము. CSS అంటే డాట్ వస్తుంది ముందు, ఐడి అంటే దాని ముందు హ్యాష్ వస్తుంది. ఇలాగా మనము ఐడికి సెలెక్ట్ ఐడి అండ్ క్లాసెస్కి మనము లాంటి కొన్ని ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అనేది మనము చూస్తుంటాము. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ యూనిట్స్. జస్ట్ సిఎస్ఎస్ యూనిట్స్ అంటే సిఎస్ఎస్ని మెజర్మెంట్ చేసే యూనిట్స్. అంటే మనకి సిఎస్ఎస్లో కొన్ని ప్రాపర్టీస్కి కంపల్సరీగా మనము యూనిట్స్ అంటే మెజర్మెంట్స్ ఇవ్వాలన్నమాట. మనకి మెజర్మెంట్స్ అనేది ఇవ్వాలా. అవి ఏంటి చూసినట్టయితే ఇప్పుడు మనకి విడ్త్ ఇవ్వాలన్నా, హైట్ ఇవ్వాలన్నా, ఫాంట్ సైజు, మార్జిన్, ప్యాడింగ్, ఇవన్నీ కూడా మనము ఏమైతే అంటే మనం కంపల్సరీగా దానికి ఏదో ఒక పిక్చర్స్లో కానీ పర్సంటేజ్లో కానీ ఏదో ఒక రూపాన మనకి దానికి ఒక మెజర్మెంట్ అనేది ఇవ్వాలి, ఒక నంబర్ అనేది ఇవ్వాలి అది పనిచేయాలంటే. హైట్ అని రాసేస్తే ఆటో అంటే అది పనిచేయదు. కంటెంట్ ఎంత ఉంటే అంత హైట్ తీసుకుంటుంది,
మనకి ఇంత హైట్ కావాలి అన్నప్పుడు దానికి కంపల్సరీగా ఒక నెంబర్ అనేది ఇవ్వాలి, ఒక మెజర్మెంట్ అనేది ఇవ్వాలి. అబ్సల్యూట్ యూనిట్స్ ఎలా ఉంటాయంటే టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ యూనిట్స్ 2 టైప్స్ లో ఉంటాయి, అబ్సల్యూట్ యూనిట్స్ అండ్ రిలేటివ్ యూనిట్స్. అబ్సల్యూట్ యూనిట్స్ అంటే అది ఏ డివైస్ లో చూసినా సరే ఇక మారదు. ఒక ఫాంట్ సైజు ఒక 20 px ఇచ్చాము డెస్క్టాప్లో, అది మొబైల్లో చూసినా 20 px ఉంటుంది, అది ట్యాబ్లో చూసినా 20 px ఉంటుంది, ల్యాప్టాప్లో చూసినా 20 px ఉంటుంది. అలా కాకుండా మనము పర్సంటేజ్లో ఇచ్చాము, ఫాంట్ సైజు 10% ఇచ్చాము అంటే అది ఏం చేస్తుంది అంటే దాని యొక్క వ్యూ పోర్ట్ అంటే దాని యొక్క బాడీలో ఉన్న ఫాంట్ సైజు బేస్ చేసుకుని అది ఏం చేస్తుంది, ల్యాప్టాప్లో ఒక సైజులో వస్తుంది, అలాగే మొబైల్లో ఒక సైజు వస్తుంది, ట్యాబ్లో ఒక సైజు వస్తుంది. అంటే రిలేటివ్ అనమాట, 100 మనం ఫిక్స్ చేయట్లేదు, రిలేటివ్ అనమాట. ఇది ఇలాగ 2 టైప్స్ ఆఫ్ యూనిట్స్ అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ యూనిట్స్. అదే క్వశ్చన్. ఇక్కడ మనకి జస్ట్ ఎగ్జాంపుల్ అనేది మనము ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ పెట్టాను ఎలా ఉంటుందని చెప్పేసి. పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఈఎం అంటే ఎలా ఉంటుంది, రెమ్లో ఎలా ఇస్తాము, మనం వ్యూ పోర్ట్ పెడితే ఎలా ఉంటుంది, వ్యూ పోర్ట్ హైట్ అనేది, వ్యూ పోర్ట్ మిన్ అని చెప్పేసి, వ్యూ మ్యాక్స్ అని చెప్పేసి, ఇలాగ మనము ఈ యొక్క మెజర్మెంట్స్తో మనం ఎలాగైనా సరే దానికి ఇవ్వచ్చు అనమాట. అది విడ్త్ హైట్ కానివ్వండి, అది ఫాంట్ సైజ్ కానివ్వండి, ఇది ప్యాడింగ్ మార్జిన్ కానివ్వండి. అలాగే మనము ఈ యొక్క మెజర్మెంట్స్లో ఫ్లెక్సిబుల్ అంటే రిలేటివ్ అయితే ఫ్లెక్సిబుల్, మనకి ఎక్కడ ఆ యొక్క డివైజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అదే ఫిక్స్డ్ అని చేస్తే అది ఏ డివైజ్ అయినా సరే సేమ్ సైజ్ అనేది మనకి చూపిస్తుంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ పొజిషన్స్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. పొజిషన్ అంటే ఏంటి అసలు? పొజిషన్ అంటే సిఎస్ఎస్ పొజిషనింగ్ ఈజ్ ద టెక్నిక్ యూజ్డ్ టు ప్లేస్ ఎలిమెంట్ అనే వెబ్ పేజ్. మనం పొజిషన్, నువ్వు ఆ పొజిషన్లో కూర్చో, నువ్వు ఈ పొజిషన్లో కూర్చోంటాం కదా, అలాగే ఒక వెబ్ పేజీ లోపల మనకి బ్రౌజర్లో మనం ఉపయోగించినప్పుడు ఆ వెబ్ పేజ్ యొక్క స్పేస్ అంటే వెబ్ పేజీ లోపల పొజిషన్, ఏ పొజిషన్లో ఎలిమెంట్ ఉండాలి, ఏ పొజిషన్లో ఎక్కడ ఉండాలి ఎలిమెంట్ అని మనం చెప్పడానికే వాడేదే పొజిషనింగ్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీ. అయితే ఈ సిఎస్ఎస్ పొజిషన్ ప్రాపర్టీస్లో మనకి ముఖ్యంగా ఒక 5 వాల్యూస్ ఉంటాయి. స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ అని చెప్పేసి ఉంటాయి. అయితే స్టాటిక్ అనేది డిఫాల్ట్, మనము దీనికి పొజిషన్ స్టాటిక్ అని చెప్పేసి ఇవ్వక్కర్లేదు అనమాట. ఎందుకంటే ఇది డిఫాల్ట్గా మనకి ఆ సిఎస్ఎస్ అనేది ఇస్తుంది, మనకి ఆటోమేటిక్గా ఇస్తుంది అనమాట. అంటే మనం కంటెంట్ ఆ HTML ఎలిమెంట్ 1 by 1 మనము పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దాని స్పేస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాని స్పేస్ ఆటోమేటిక్గా తీసుకుంటూ వస్తుంది అనమాట. పొజిషన్ అనేది దాని పైన దాని కింద ఉన్న సిబ్లింగ్స్ యొక్క కంటెంట్ని స్పేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా పొజిషన్ తీసుకుంటూ ఉంటుంది. రెండవది రిలేటివ్. పొజిషన్ రిలేటివ్ టు ఇట్ సెల్ఫ్ అంటే వేరే ఏమన్నా చైల్డ్ ఎలిమెంట్స్ ఈ యొక్క పేరెంట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని పొజిషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం పేరెంట్కి రిలేటివ్ అని చెప్పేసి పొజిషన్ని మెన్షన్ చేస్తాము. ఎందుకంటే ఆ యొక్క పేరెంట్ యొక్క రిలేటివ్ పొజిషన్ బట్టి చైల్డ్ అనేది దాంతోపాటు అది కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి పేరెంట్కి రిలేటివ్ అని చెప్పేసి ఇస్తాము. ఇది రిలేటివ్ అనేది దానికి 100% అబ్సల్యూట్ కాకుండా దానికి చైల్డ్ బేస్ చేసుకుని ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అనేది మనకి పొజిషన్ రిలేటివ్ టు నియరెస్ట్ పొజిషన్ యాన్సెస్టర్. అంటే పేరెంట్ పొజిషన్ని బేస్ చేసుకొని చైల్డ్ అనేది ఫిక్స్ ఉంటుంది అనమాట. అక్కడ ఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్ అనేది
రిలేటివ్ ఇచ్చినాము, పేరెంట్కి రిలేటివ్ ఇచ్చి పేరెంట్ అనేవాడు మనకి ఒక బ్రౌజర్ లోపల బాడీ లోపల ఒక 200 పిక్సెల్స్ టాప్ లో ఉంది ఆ యొక్క ఎలిమెంట్. అప్పుడు మనము దాని యొక్క చైల్డ్ కి పొజిషన్ అబ్సల్యూట్ అని చెప్పి ఇచ్చేసి దానికి టాప్ 10 పిక్సెల్స్ అని చెప్పేసి, లెఫ్ట్ అని చెప్పేసి, రైట్ అని చెప్పేసి ఎంతో కొంత పిక్సెల్స్ మనం ఇచ్చామనుకోండి, పొజిషన్ ఫిక్స్ చేసామనుకోండి, అప్పుడు ఏమైందంటే పేరెంట్ ని బేస్ చేసుకుని ఇది దాని మీద అంటే దాని యొక్క లేయర్ మీద ఈ లేయర్ ఒక లేయర్ లాగా అది పొజిషన్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. పేరెంట్ యొక్క లేయర్ మీద ఈ ఒక లేయర్ లాగా పొజిషన్ ని తీసుకుంటుంది. ముఖ్యంగా టూల్ టిప్స్ అనేవి, పాపప్స్ అనేవి మనము వాడుతుంటాం. అబ్సల్యూట్ పొజిషన్ అంటే ఆ యొక్క పేరెంట్ యొక్క ఎలిమెంట్ పొజిషన్ లేయర్ పైన ఇది లేయర్ లాగా వర్క్ అవడం కోసము చైల్డ్కి ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఫిక్స్డ్ అంటే మనకి దేనితో సంబంధం లేదు, ఇది దేనితో సంబంధం లేదు, డైరెక్ట్గా వ్యూపోర్ట్ అంటే ఆ HTML మనకి వెబ్ బ్రౌజర్లో మనకి కనబడే ఆ బాడీ మొత్తం, పేజ్ మొత్తం అనమాట వ్యూపోర్ట్ అంటే. లెఫ్ట్ నుంచి రైట్ వరకు, టాప్ నుంచి బాటం వరకు అది మొత్తం దాన్ని వ్యూపోర్ట్ అంటారు. ఆ వ్యూపోర్ట్ని బేస్ చేసుకొని ఇది మనం ఏ పొజిషన్ అయితే ఇచ్చామో, టాప్ 200 పిక్సెల్స్ ఇచ్చాము, లెఫ్ట్ 300 పిక్సెల్స్ ఇచ్చాము, రైట్ ఎంత ఇచ్చాము, బాటమ్ ఎంత ఇచ్చాము, మనం ఇచ్చిన పిక్సెల్స్ ప్రకారము ఆ పొజిషన్లో వ్యూపోర్ట్ని బేస్ చేసుకొని ఇది అక్కడే ఫిక్స్ అయిపోతుంది. మిగతా పేజ్ మొత్తం స్క్రోల్ అయినా సరే ఇది మాత్రం స్క్రోల్ అవ్వదు, ఇది మాత్రం ఫిక్స్డ్ అంతే ఉంటుంది అనమాట. అందుకని దీన్ని ఫిక్స్డ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ స్టిక్కీ అంటే ఇది కొంతవరకు రిలేటివ్ పొజిషన్ని, ఆ తర్వాత ఫిక్స్డ్ పొజిషన్ని కలిగి ఉంటుంది అనమాట. దీని బిహేవియర్ అనేది అలా ఉంటుంది. అది ఎలా అంటే ఉదాహరణకి మనం నావిగేషన్స్ ఇస్తాము, హెడర్ పైన నావిగేషన్స్ అవి మన మెనూస్ ఇస్తాం కదా, అది కొంతవరకు ఏమవుతుందంటే పేజ్తో పాటు స్క్రోల్ అవుతుంది. ఒక 100 px 200 px మనం ఇస్తాము, కొంతవరకు అది పేజ్తో పాటు స్క్రోల్ అయ్యి ఒక సైజు అంటే ఒక కొన్ని పిక్సెల్స్ పోయిన తర్వాత ఏమైందంటే అది ఆటోమేటిక్ అక్కడ ఫిక్స్ అయిపోతుంది. అంటే పేజ్ స్క్రోల్ అవుతుంది అయిన తర్వాత ఆ యొక్క నావిగేషన్ అనేది అక్కడే ఫిక్స్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఇది రిలేటివ్ బిహేవియర్ని, ఆ తర్వాత ఫిక్స్డ్ బిహేవియర్ని కలిగి ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లైన్ బ్లాక్ అండ్ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్? ఇది చూసినట్టయితే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. డెఫినేషన్ ఆఫ్ డిస్ప్లే అంటే మనం మొబైల్ చూస్తున్నామండి, మొబైల్ డిస్ప్లే అంటారు. మొబైల్ చూపించే ఆ యొక్క ఏరియాని డిస్ప్లే అంటారు, డిస్ప్లే అని అంటారు అనమాట. అలాగే డిస్ప్లే అంటే చూపించడం, డిస్ప్లే అంటే చూపించడం. మొబైల్ ఏం చూపిస్తుంది? ఏదైనా సరే మొబైల్ డిస్ప్లే ద్వారా చూపిస్తుంది. డిస్ప్లే అనే ప్రాపర్టీ యొక్క మీనింగ్ చూపించటము. ఎలా చూపించాలి? బ్లాక్లో చూపించాలా, ఇన్లైన్లో చూపించాలా, ఇన్లైన్ బ్లాక్లో చూపించాలా అని చెప్పేసి ఈ యొక్క డిఫరెంట్ వేస్లో మనకి డిస్ప్లే అనేది ఉంటుంది CSSలో. బ్లాక్ అంటే డైరెక్ట్ మనము 100% ఏరియాని కవర్ చేయటం. ఒక H1 ట్యాగ్ తీసుకున్నాము, లేదా ఒక div ట్యాగ్ తీసుకున్నాము, దాని లోపల కంటెంట్ పెట్టాము. అది ఏమవుతుంది అంటే దాని పక్కన ఇంకొక H2 ట్యాగ్ పెట్టాము, లేకపోతే P ట్యాగ్ పెట్టాము, దాంట్లో కంటెంట్ పెట్టాము. అది ఏమైతే అంటే ఈ యొక్క బ్లాక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఆటోమేటిక్గా కంటెంట్తో సంబంధం లేకుండా అది 100% విడుదల తీసుకుంటాయి, 100% విడుదల తీసుకుంటాయి. దాని పక్కన మనం వేరే ఎలిమెంట్ కనుక ఏదైనా పెట్టినట్టయితే వాటిని ఏం చేస్తాయంటే నెక్స్ట్ లైన్కి పుష్ చేస్తాయి, అది మాత్రం పక్కన ఉంచుకోవు. 100% విడ్త్ని ఇది ఆక్యుపై చేస్తాయి. వీటినే డిస్ప్లే బ్లాక్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇన్లైన్ అంటే పేర్లోనే ఉంది, లైన్ లోపల అంటే సేమ్ లైన్ లోపల తీసుకుంటుంది అన్నమాట. ఎన్ని మనం ఎలిమెంట్స్ పెట్టినా సరే ఆటోమేటిక్గా పక్కనే వస్తాయి. ఎంత కంటెంట్ ఉంటే అంత స్పేస్ని ఇవి ఆక్యుపై చేస్తాయి. ఇవి ఇన్లైన్ బిహేవియర్ కలిగి ఉంటాయి. ఇన్లైన్ బ్లాక్ ఇది ఇన్లైన్ బిహేవియర్ని కలిగి ఉంటాయి, కాకపోతే దీనికి విడ్త్ని, హైట్ని అలాగా వేరే ప్రాపర్టీస్ని మనం యాడ్ చేయడం వల్ల బ్లాక్ బిహేవియర్ని కూడా ఇవి కలిగి ఉండవచ్చు. మామూలుగా అయితే ఇన్లైన్ బిహేవియర్ కలిగి ఉంటాయి, మనం దానికి విడ్త్, హైట్ లాంటి ప్రాపర్టీస్ మనం యాడ్ చేయడం వల్ల బ్లాక్ బిహేవియర్ని కూడా ఆటోమేటిక్గా తెచ్చుకుంటాయి అన్నమాట. ఇవి బ్లాక్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే div ట్యాగు, P ట్యాగు, సెక్షన్, ఆర్టికల్, హెడర్, ఫుటర్, ఫామ్.
ఇన్లైన్ వాటికి స్పాను, యాంకరు, స్ట్రాంగు, ఈఎం, బి, ఇటాలియన్ ఇలా లేబుల్. ఇన్లైన్ బ్లాక్కి సపరేట్గా అంటూ ఏమీ లేదు. ఇన్లైనే బ్లాక్ అయిపోతాయి, బ్లాకే ఇన్లైన్ అయిపోతాయి అన్న ఒకసారి ప్రాపర్టీస్ని మనము యాడ్ చేస్తే బ్లాక్ ఎలిమెంట్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్, ఇన్లైన్ ప్రాపర్టీస్ మనం యాడ్ చేస్తే ఇది ఇన్లైన్ అయిపోతుంది. ఇన్లైన్ డిస్ప్లే ఇన్లైన్ దానికి బ్లాక్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. ఇలాగే మనకి డిఫరెంట్గా మనము డిస్ప్లేలో చూడవచ్చు. వాట్ ఈస్ ఫ్లెక్స్ బాక్స్, హౌ డస్ ఇట్ వర్క్స్? ఫ్లెక్స్ బాక్స్ పేరులోనే ఉంది, ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ అంటే ఫ్లెక్సిబుల్గా వర్క్ అయ్యే బాక్స్ అనమాట. ఫ్లెక్సిబుల్గా అంటే యూజర్కి, డెవలపర్కి ఫ్లెక్సిబుల్గా ఉండే లేఅవుట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే కాలమ్స్, రోస్ని డివైడ్ చేసి ఒక లేఅవుట్ని ఇది మనకి ఎలా కావాలంటే అలా డిఫరెంట్ కాలమ్స్, డిఫరెంట్ రోస్లో మనం ఒక లేఅవుట్ని క్రియేట్ చేయాలంటే ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక రకంగా గ్రిడ్ కానీ, కార్డ్స్ కానీ, కాలమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఫ్లెక్స్ బాక్స్లో డిజైన్ చేయొచ్చు. దీని యొక్క ప్రాపర్టీ డిస్ప్లేకి ఫ్లెక్స్ అనే వాల్యూని ఇవ్వాలన్నమాట. పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి వాల్యూ ఇవ్వాలి. సో మనం ఏం చేస్తామంటే పేరెంట్కి ఇక్కడ ఏం చేస్తాం, పేరెంట్కి మనము డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి ఈ యొక్క ప్రాపర్టీని యాడ్ చేయాలి. అప్పుడు చిల్డ్రన్కి ఏమంటాయంటే ఈ యొక్క ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ఈ చిల్డ్రన్కి అప్లై అయిపోతుంది ఆటోమేటిక్. దాని లోపల ఉన్న చిల్డ్రన్స్కి, డివ్స్కి అప్లై అయిపోతుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్, ఇన్లైన్ ఫ్లెక్స్, డిస్ప్లే డైరెక్షన్, ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా ఉండాలి, ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది ఆ ఫ్లెక్స్ బాక్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలి, రో వైజ్గా ఉండాలా, కాలం వైజ్గా ఉండాలా అని చెప్పేసి ఇవ్వటము. అలైన్ జస్టిఫై కంటెంట్ అంటే అది అలైన్మెంట్ ఎలా తీసుకోవాలి, కంటెంట్ అందులో ఉన్న కంటెంట్ అనేది ఎలా, అందులో కంటెంట్ కానీ ఆ బాక్స్ కానీ ఎలా తీసుకోవాలని చూసినట్టయితే లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకోవాలా, రైట్ అలైన్మెంట్ తీసుకోవాలా, సెంటర్ అలైన్మెంట్ తీసుకోవాలా, అలైన్ ఐటమ్స్ అని చెప్పేసి ఇది టాప్, బాటమ్ అండ్ మిడిల్ ఏ అలైన్మెంట్ తీసుకోవాలి. అలాగే ఫ్లెక్స్ ర్యాప్ అంటే మనము విడ్త్ అంటే రైట్ సైడ్ మనకి ఎప్పుడైతే విడ్త్ అనేది ఫిల్ అయిపోయిందో మనకి నెక్స్ట్ లైన్కి ఆటోమేటిక్గా ర్యాప్ అయిపోవటం అనమాట. నెక్స్ట్ లైన్కి ర్యాప్ అయిపోవటం ఇది కూడా ఫ్లెక్స్ యొక్క ప్రాపర్టీ అనమాట. గ్యాప్ అంటే స్పేస్ రావటం, బాక్సెస్ మధ్య స్పేస్ రావటం. మనం గ్యాప్ 10 pixels అని ఇచ్చామనుకోండి, ఆ అన్ని బాక్సెస్ మధ్య 10 px గ్యాప్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. ఇది పేరెంట్కి ఇచ్చే ప్రాపర్టీస్. చిల్డ్రన్కి ఇచ్చే ప్రాపర్టీస్ ఇచ్చినట్టయితే ఫ్లెక్స్, ష్రింక్, గ్రో, బేసిస్ అని చెప్పేసి, అలైన్ సెల్ఫ్ అని చెప్పేసి మనం ఇలాగా కొన్ని ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట చిల్డ్రన్స్కి. ఎందుకంటే ఎంత ఉండాలి బాక్స్ అనేది, ఒకటి పెద్దగా ఉండాలా, ఒకటి చిన్నగా ఉండాలా, వాళ్ళ ఎన్ని పెద్దగా ఉండాలి, ఎన్ని చిన్నగా ఉండాలి, ఇలాగ మనము స్పేస్ ఎంత స్పేస్ మొత్తం తీసుకోవాలా, లేదా స్పేస్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మనము కొన్ని ఇలాగా మెజర్మెంట్స్ అనేవి ఈ చిల్డ్రన్ వాటికి కొన్ని ప్రాపర్టీస్ని మనము యాడ్ చేస్తాం. ఇలాగా ఫ్లెక్స్ బాక్స్ అనేది మనకి వర్క్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లెక్స్ బాక్స్ అనే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాట్ ఈస్ సిఎస్ఎస్ గ్రిడ్, హౌ ఈస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్లెక్స్ బాక్స్? ఇది కూడా ఒక లేఅవుట్ని డిజైన్ చేయడానికి కోసం మనము వాడతాము సిఎస్ఎస్ గ్రిడ్. అంటే అది ఒక మామూలు లేఅవుట్స్ అంటే ఎక్కువ కాంప్లెక్స్ లేఅవుట్స్ కాకుండా ఒక నార్మల్ సింపుల్ లేఅవుట్స్ డిజైన్ చేయడానికి ఫ్లెక్స్ బాక్స్ వాడతాము. అలా కాకుండా కాంప్లెక్స్ లేఅవుట్స్, క్రిటికల్ లేఅవుట్స్ని డిజైన్ చేయడం కోసము ఈ యొక్క సిఎస్ఎస్ గ్రిడ్ని వాడతాము. CSS grid is a powerful two-dimensional layout system in CSS. It allows you to design web pages using a grid of rows and columns. అంటే రోస్ అండ్ కాలమ్స్ ద్వారా ఒక పేజ్ని, ఒక లేఅవుట్ని ఇది డిజైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది చాలా పవర్ఫుల్ సిస్టమ్ అనమాట సిఎస్ఎస్లో మనకి సిఎస్ఎస్ గ్రిడ్ అనేది. ఇది అలైన్మెంట్స్ కానీ, స్పేసింగ్ కానీ, వర్టికల్ స్పేసింగ్ కానీ, హారిజాంటల్ స్పేసింగ్ కానీ ఇది
మనకి ఎలా కావాలంటే అలా సింపుల్ వేలో ఈజీగా ఒక కాంప్లెక్స్ లేఅవుట్ని ఈజీగా మార్చేసి డిజైన్ చేయడానికి ఈ సిఎస్ఎస్ గ్రిడ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా మనకి అక్కడ ఉన్నట్టే మనకు ప్రాపర్టీస్ ఉంటాయి, పేరెంట్కి చైల్డ్కి ఇలా ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ గ్రిడ్కి ఫ్లెక్స్ బాక్స్కి తేడా ఏంటి చూసినట్టయితే సింపుల్ హారిజంటల్ లేఅవుట్స్కి హారిజంటల్ లేఅవుట్స్కి అంటే మనకి లెఫ్ట్ టు రైట్ ఉండే హారిజంటల్ లేఅవుట్స్కి నావిగేషను ఫుటర్ వాటికి మనము ఎక్కువగా ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేస్తుంటాము. అలాగే వర్టికల్ సెంటరింగ్ కూడా ఫ్లెక్స్ బాక్స్ని మనం సింపుల్గా దాంతోనే వర్క్ అనేది చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఫుల్ పేజ్ లేఅవుట్ హెడరు సైడ్ బారు అలాగే మెయిన్ ఫుటర్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకి కొంచెం ఎక్కువ డిజైన్ ఉన్న వాటికి కొంచెం క్రిటికల్ డిజైన్ ఉన్న వాటికి ఏం చేస్తాము, గ్రిడ్ని మనము వాడతాము. అలాగే ఉదాహరణకి గ్యాలరీస్, డాష్ బోర్డ్స్, అడ్మిన్ డాష్ బోర్డు, అలాగే మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ సంబంధించిన ఆ లేఅవుట్స్ అలాంటివన్నీ కూడా గ్రిడ్ సహాయంతోనే చేయాలి కూడా. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే చాలా సింప్లిఫై చేస్తుంది అనమాట, దాన్ని సింప్లిఫై చేస్తుంది ఆ డిజైన్ని. అయితే గ్రిడ్లో మనకు కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. దానికి ఒకటి ఫ్రాక్షనల్ యూనిట్స్ అని చెప్పేసి ఎఫ్ఆర్ అని చెప్పేసి అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్స్డ్ పిక్సెల్స్ యూజ్ ఎఫ్ఆర్ టు స్ప్లిట్ స్పేస్ ఈక్వల్లీ. మనం ఏం చేస్తాం మామూలుగా అంటే విడుదల ఇచ్చేస్తాం. అదే ఫ్లెక్స్ బాక్స్ అయితే 33% విడతీస్తాం, 25%. 4 బాక్స్లు అయితే 25, 25, 25, 25. 3 బాక్స్లు అయితే 33.33, 33.33, 33.33 ఇలాగ 3 బాక్స్లు అయితే ఇలా ఇస్తాం. 2 బాక్స్లు అయితే 50%, 50% ఇస్తాం. కానీ ఎఫ్ఆర్లో అంటే గ్రిడ్లో ఎలా ఇస్తామంటే ఎఫ్ఆర్లో ఇస్తాం. మనకి 2 బాక్సులు కావాలా, 2 ఎఫ్ఆర్ అంటే 50-50 ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది. 3 ఎఫ్ఆర్ అంటే 3 భాగాలుగా చేస్తుంది. ఇలాగా స్పేస్ని బట్టి వాటిని 100% మెజర్మెంట్తో అది ఏం చేస్తుంది, లేఅవుట్ని డిజైన్ చేస్తుంది అనమాట ఎఫ్ఆర్ అనేది. అందుకని చెప్పేసి రెస్పాన్సివ్ కూడా ఇది ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. రెస్పాన్స్ కూడా చాలా ఈజీగా మనము దీంతో చేసుకోవచ్చు. ఆటో ఫిట్ అండ్ ఆటో ఫిల్, ఆటోమేటికల్లీ అడ్జస్ట్ కాలమ్స్ టు ఫిట్ కంటెంట్. ఇవి ఏం చేస్తాయంటే అందులో ఉన్న కంటెంట్తో ఏం చేస్తాయి, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. కాలమ్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట ఈ యొక్క ప్రాపర్టీని వాడటం వల్ల. అలాగే నేమ్డ్ ఏరియాస్, ఇది కూడా సేమ్ అలానే ఈ యొక్క గ్రిడ్లో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. ఇది కూడా మనకి లేఅవుట్ని సింప్లిఫై చేయడం కోసము ఈజీగా మనము డిజైన్ చేయడం కోసము వాడతాము. ఇది సిఎస్ఎస్ గ్రిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఫ్రంట్-ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్స్లో. వాట్ ఆర్ సూడో క్లాసెస్ ఇన్ సిఎస్ఎస్? Definition: pseudo classes are special keywords added to selectors that define a specific state of an element. They allow you to style elements based on their state or position, even if they don't have any special class or ID applied. ఇది ఏం చేస్తుంది సూడో క్లాస్ అంటే, ఈ స్పెషల్ కీవర్డ్స్ లాగా, ఈ స్పెషల్ సెలెక్టర్స్ లాగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. మనము దీనికోసం సపరేట్గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కానీ సిఎస్ఎస్ క్లాస్ కానీ సిఎస్ఎస్ సెలెక్టర్స్ కానీ ఏమి అవసరం లేదు. డైరెక్ట్గా సూడో క్లాస్ అనే సెలెక్టర్తోనే మనము సిఎస్ఎస్ని అప్లై చేయవచ్చు వితౌట్ దానికి స్పెషల్గా రాయక్కర్లేదు, స్పెషల్గా ఒక క్లాస్ కానీ ఒక ఐడి కానీ రాయక్కర్లేదు. ఉన్న వాటితోనే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కూడా మనం సపరేట్గా రాయక్కర్లేదు. ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కే ఇలాగా సూడో క్లాసెస్ హెల్ప్తో మనం సిఎస్ఎస్ని అప్లై చేయవచ్చు. ఆఫ్టర్, బిఫోర్, ఓవర్, యాక్టివ్, ఫోకస్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి మనకి సూడో క్లాసెస్. హోవర్ ఒక యాంకర్ ట్యాగ్కి మనం హోవర్ చేసినప్పుడు కలర్ మారాలి, బ్యాక్గ్రౌండ్ మారాలి. ఇలాగ ఫోకస్ అయినప్పుడు మనకి డిఫరెంట్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు 10 PX ఒక 10 పీ ట్యాగులు ఉన్నాయి. మనకి పీ ట్యాగ్ ఫస్ట్ పీ ట్యాగ్ ఒక కలర్ రావాలి, సెకండ్ పీ ట్యాగ్ ఒక కలర్ రావాలి, లాస్ట్ పీ ట్యాగ్ కలర్ రావాలి. ఇలాగ డిఫరెంట్ చెక్డ్ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ఉంది, అది చెక్డ్ ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ డిజైన్ రావాలి. చెక్కల అన్చెక్ ఉన్నప్పుడు ఒక డిజైన్ రావాలి, అలాగే డిజబుల్డ్గా ఉన్నప్పుడు ఒక డిజైన్ రావాలి. ఇలాగా మనము డిఫరెంట్ వేస్లో మనము ఈ యొక్క సూడో క్లాసెస్ సహాయంతో వితౌట్ adding the HTML elements and without add the any CSS class or ID, మనము ఉన్న వాటిని యూజ్ చేసుకుని సూడో క్లాసెస్ హెల్ప్తో సిఎస్ఎస్ స్టైల్ని చేసుకోవచ్చు.
వాట్ ఆర్ సూడో ఎలిమెంట్స్? సేమ్ ఎలిమెంట్స్, అక్కడ క్లాసెస్, ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్స్ ఉన్న. ఇప్పుడు పి ఎలిమెంట్ ఉంది, పి ఎలిమెంట్కి మనం ఏం చేస్తాము, పి ఎలిమెంట్కి మనకు బోర్డర్ రావాలా. డైరెక్ట్గా పి ఎలిమెంట్ రాయకుండా మనం పి బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి మనకి పీకి ముందు ఒక లైన్ రావాలా, లేదా పీ ట్యాగ్కి ముందు ఒక యారో మార్క్ రావాలా, పీ ట్యాగ్ తర్వాత ఒక యారో మార్క్ రావాలా. అప్పుడు ఏం చేస్తామంటే ఈ బిఫోర్ ఆఫ్టర్ ఫస్ట్ లెటర్ ఇలాంటి సూడో ఎలిమెంట్స్ సహాయంతో మనము జస్ట్ సిఎస్ఎస్ స్టైల్ని మనము ఇంప్లిమెంట్ చేస్తాము. Pseudo classes do not require additional HTML changes. They are especially useful for interactive states. They work in combination with the regular selectors. అలాగే అక్కడ ఎలాగో ఇక్కడ కూడా అవసరం లేదు, HTML ఎలిమెంట్స్ యాడ్ చేసిన అవసరం లేదు, CSS క్లాస్ కూడా యాడ్ చేసిన అవసరం లేదు. ఇది ఈ యొక్క స్టూడో ఎలిమెంట్స్ సహాయంతో జస్ట్ బిఫోర్ మనకి ఈ యొక్క ఎలిమెంట్స్ సహాయంతో మనము వీటిని స్టైల్ కూడా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. What are the Z-index, float, clear and stacking context? Z-index ఇది కూడా చాలా, Z-index అనేది ఫ్లోట్ క్లియర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. Z-index is a CSS property that controls the vertical stacking order of overlapping elements. Z-index అంటే ఏంటి, మనకి ఒక్కొక్క ప్రాపర్టీ మీద వేరొక ప్రాపర్టీని ఓవర్లాప్ చేయడం కోసము మనం వాడే సిఎస్ఎస్ ప్రాపర్టీ. ఓవర్లాప్ ఒకటి ఉంది డివ్, దాని మీద ఇంకో డివ్ రావాలి, ఒక డివ్ కింద ఉండాలి, ఇంకో డివ్ పైన ఉండాలి. అప్పుడు పైన ఉన్నదానికి ఒక Z-index ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి, కింద ఉన్నదానికి ఒక Z-index వాల్యూ ఇవ్వాలి. అంటే ఇలా మేనేజ్ చేయడం కోసం ఓవర్లాపింగ్ ఎలిమెంట్స్, ఆర్డర్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఎలిమెంట్స్ కోసము Z-indexని మనము వాడతాము. దీని యొక్క రూల్స్ ఉంటాయి మనకి ఇంపార్టెంట్. Z-index ఓన్లీ వర్క్స్ ఆన్ ఎలిమెంట్స్ విత్ ఏ పొజిషన్ వాల్యూ ఆఫ్ రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ. ఈ యొక్క పొజిషన్ వాల్యూతోనే మనము Z-indexని వాడగలం. పేరెంట్కి రిలేటివ్ ఉండాలి, మిగతా వాటికి అబ్సల్యూట్ కానీ ఫిక్స్డ్ కానీ ఇలాగా ఉండాలన్నమాట. ఈ యొక్క రెండు కాంబినేషన్లో మనము Z-indexని యూజ్ చేస్తాము. ఇఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ పొజిషన్ స్టాటిక్, Z-index ఈజ్ ఇగ్నోర్డ్. అంటే స్టాటిక్ అనేది ఒకవేళ మనం ఈ స్టాటిక్ పొజిషన్ అంటే డిఫాల్ట్ పొజిషన్ ఉందంటే దానికి మనం Z-index అనేది వాడలేము. రిలేటివ్ కానీ, అబ్సల్యూట్ కానీ, ఫిక్స్డ్ కానీ, స్టిక్కీ కానీ ఇవి వాడి మనమే మాత్రమే చేయగలం. హౌ ఇట్ వర్క్స్? Z-index వర్క్స్ హయ్యర్, Z-index వాల్యూ అపేర్ ఇన్ ఫ్రంట్, లోయర్ Z-index వాల్యూ అపేర్ బిహైండ్. అంటే ఎక్కువ మనం వాల్యూ నంబర్, పెద్ద నెంబర్ ఇస్తే అది పైన ఉంటుంది, చిన్న నెంబర్కి అది కిందకి వెళ్ళిపోద్ది, లేయర్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. నెగిటివ్ వాల్యూస్ కెన్ పుష్ ఎలిమెంట్స్ బిహైండ్ అదర్ కంటెంట్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్. నెగిటివ్ వాల్యూస్ ఏమైతాయంటే ఎలిమెంట్కి కూడా ఇంకా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా ఆ ఎలిమెంట్కి కూడా ఇంకా కింద బ్యాక్గ్రౌండ్స్ వాటికి మనం వాడతాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్కి ఎక్కువ వాడతాం అనమాట, బ్యాక్గ్రౌండ్ చేయడం కోసం, బ్యాక్గ్రౌండ్ పెట్టడం కోసం. ఆ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ పెట్టాలంటే ఆ ఎలిమెంట్కి కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి నెగిటివ్ వాల్యూస్ వాడతాం. ఇలాగా ఈ యొక్క Z-index అనేది మనకి వర్క్ అవుతూ ఉంటుంది. స్టాకింగ్ కాంటెక్స్ట్. స్టాకింగ్ కాంటెక్స్ట్ ఈజ్ లైక్ ఏ లోకల్ Z-index యూనివర్స్. ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఏ స్టాకింగ్ కాంటెక్స్ట్ ఆర్ స్టాక్డ్ రిలేటివ్ టు ఈచ్ అదర్ బట్ ఆర్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎలిమెంట్స్. ఏం చేస్తుంది ఇది? Z-index సహాయంతో ఇన్సైడ్ స్టాకింగ్ కాంటెక్స్ట్ స్టాక్డ్ రిలేటివ్ టు ఈచ్ అదర్ బట్ ఆర్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎలిమెంట్. అవుట్ సైడ్ ఎలిమెంట్కి ఇది ఇన్సైడ్ ఎలిమెంట్ రావడం కోసము మనము స్టాకింగ్ కాంటెక్స్ట్ అంటే Z-indexతోనే, Z-index లాంటి స్టాకింగ్ కాంటెక్స్ట్ మనము Z-indexను యూజ్ చేసి మనం లేయర్ ఓవర్లాప్ చేయొచ్చు అనమాట. ఎవ్రీ టైమ్ యూ సెట్ Z-index ఆన్ అన్ ఎలిమెంట్ విత్ పొజిషన్ అదర్ దాన్ స్టాటిక్, ఏ న్యూ స్టాకింగ్ కాంటెక్స్ట్ ఇస్ క్రియేటెడ్. అప్పుడు మనం అంటే స్టాటిక్ కాకుండా మిగతా పొజిషన్ వాల్యూస్తో మనము ఈ యొక్క Z-indexని వాడి మనం ఏం చేస్తాము, కాంటెక్స్ట్ని క్రియేట్ చేస్తాం. స్టాకింగ్ కాంటెక్స్ట్ అంటే మనము Z-index వాడి కాంటెక్స్ట్ని దాన్ని క్రియేట్ చేయడం, Z-indexని వాడటం. ఫ్లోట్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ ఎలిమెంట్ లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా,
ఎలా ఉండాలని చెప్పేసి. ఫ్లోట్ ఈజ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ యూజ్డ్ టు ప్లేస్ ఎలిమెంట్స్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్ విత్ ఇన్ ఏ కంటైనర్ అలోయింగ్ టెక్స్ట్ ఆర్ అదర్ కంటెంట్ టు ఫ్లో అరౌండ్ ఇట్. అంటే ఒక ఎలిమెంట్కి దాని పక్కన ఇంకొక ఎలిమెంట్ ఉండాలి. అంటే రెండు బ్లాక్ ఎలిమెంట్సే కానీ ఒక పక్క రావాలి అనుకున్నప్పుడు మనము ఒకదానికి లెఫ్ట్ ఒకదానికి రైట్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమైందంటే లెఫ్ట్ రైట్ రెండు పక్క వస్తాయి. ఏమేమి ఉన్నాయి మనకి ఫ్లోట్లో అంటే వాల్యూస్ నన్, లెఫ్ట్, రైట్, ఇన్హెరిట్. నన్ అనేది నో ఫ్లోట్, అంటే ఎటువంటి ఫ్లోట్ పనిచేయదు ఇక్కడ, జస్ట్ నార్మల్గా ఉంటుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, రైట్ అంటే రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్ వచ్చేస్తుంది. ఇన్హెరిట్ అంటే అసలు ఫ్లోట్ వాల్యూ ఫ్రమ్ పేరెంట్ని బట్టి దాని యొక్క పొజిషన్ అనేది మనము ఉంటుంది అనమాట, మనకు ఉంటుంది. క్లియర్ ఈజ్ ఏ ప్రాపర్టీ దట్ ప్రివెంట్స్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై ఫ్లోటెడ్ ఎలిమెంట్స్. ఇది ఆల్రెడీ పైన మనం ఫ్లోట్ వాడేసాము, రెండు డివ్స్ 3 డివ్స్ ఇచ్చాము, 3 డివ్స్ ఫ్లోట్ వాడి పక్కన పెట్టాము. మనం నెక్స్ట్ రోలో వచ్చినప్పుడు మనం మళ్ళీ డివ్స్ ఇచ్చినప్పుడు ఏమైతే అంటే పైన ఇచ్చిన ఫ్లోట్ అనేది దీనికి కూడా అప్లై అయిపోద్ది ఆటోమేటిక్గా. అప్పుడు పైన ఉన్న ఫ్లోట్ ఈ కింద రోకి అప్లై కాకుండా మనం క్లియర్ని వాడితే కింద వాటికి ఏమైతే అంటే ఆటోమేటిక్గా మనం కట్ చేస్తాం. ఫ్లోట్ యొక్క బిహేవియర్ని సెకండ్ రోలోగా రాకుండా మనం కట్ చేయడం జరుగుతుంది. దానికి వాడేదే క్లియర్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ద విజిబిలిటీ వర్సెస్ డిస్ప్లే ప్రాపర్టీస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ, కంపల్సరీ అడుగుతారు అనమాట. డిస్ప్లే ప్రాపర్టీ, విజిబిలిటీ. ద డిస్ప్లే ప్రాపర్టీ కంట్రోల్స్ హౌ ఎన్ ఎలిమెంట్ ఈజ్ రెండర్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్ ఫ్లో. డిస్ప్లే నన్, విజిబిలిటీ హెడెన్ రెండు ఒకటే లాగా కనిపిస్తాయి కానీ రెండు ఒకటి కావు. డిస్ప్లే నన్ అంటే మనకు చూపించమాగానే అర్థం, విజిబిలిటీ హెడెన్ అంటే చూపించమాగానే అర్థం. అయినా సరే మనకి ఇక్కడ ఉన్న వే అనేది డిఫరెంట్ అనమాట. రెండు కూడా ఒకే మీనింగ్ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి డిస్ప్లే నన్ అంటే అసలు ఆ ఎలిమెంట్ అనేదే మనకి ఉండకూడదు అక్కడ, అసలు ఎలిమెంట్ అనేది స్పేస్ అనేది తీసుకోకూడదు. ద డిస్ప్లే ప్రాపర్టీ కంట్రోల్స్ హౌ ఎన్ ఎలిమెంట్ ఈజ్ రెండర్డ్ ఇన్ ద డాక్యుమెంట్ ఫ్లో. నో స్పేస్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ద ఎలిమెంట్ ఇన్ ద లేఅవుట్. అక్కడ స్పేస్ అనేది తీసుకోదు, ఇక ఆ ఎలిమెంటే స్పేస్ తీసుకోదు, మాయమైపోద్ది అనమాట. అదే విజిబిలిటీ హెడెన్ ఇచ్చామనుకో చూపించదు కానీ స్పేస్ తీసుకుంటుంది, చూపించదు కానీ అక్కడ ఆ ఏరియాలో ఆ లేఅవుట్ లోపల స్పేస్ తీసుకుంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనమాట డిస్ప్లేకి విజిబిలిటీకి. డిస్ప్లే దానికి విజిబిలిటీ హెడెన్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ అండ్ విడ్త్ ప్రాపర్టీ డిఫైన్స్ దట్ ఎగ్జాక్ట్ విడ్త్ ఫర్ యాజ్ అన్ ఎలిమెంట్. ఒక ప్రాపర్టీకి మనం విడ్త్ ఇస్తాం కదా, 100 px, 200 px లేదా 100%, 200%, ఇలాగ 300 pixels ఏదో ఒక విడ్త్, ఒక ఫిక్స్డ్ విడ్త్ ఇస్తాం. ఫిక్స్డ్ విడ్త్ ఇవ్వడానికి మనం వాడేదే విడ్త్ ప్రాపర్టీ. మిన్ విడ్త్ ప్రాపర్టీ మీన్స్ మినిమం విడ్త్ ఎంత అక్కడ మినిమం ఇంత. మనం మిన్ విడ్త్ 300 pixels ఇచ్చాము, అదేం చేస్తుంది అంటే ఆ ఎలిమెంట్ మినిమం 300 pixels ఉంటుంది. దాంట్లో కంటెంట్ ఒకవేళ 300 కంటే ఎక్కువ అయితే 300ని దాటి వెళ్ళిపోతుంది ఆ విడ్త్, ఎలిమెంట్ విడ్త్. 300 లోపలైతే ఉండదు, 300 దాటే ఉంటుంది కానీ 300 పైనే వెళ్ళిపోతుంది. కంటెంట్ ఎక్కువైనప్పుడు 300 ప్లస్ అవుతుంది ఆటోమేటిక్గా, కానీ 300 లోపలైతే ఉండదు. మ్యాక్స్ విడ్త్ అంటే మనం 600 వరకే ఉంటుంది మ్యాక్స్. కంటెంట్ ఎక్కువైనా తక్కువైనా 600 దాటిపోదు, 600 లోపలే మనం కంటెంట్ అనేది ఎలిమెంట్ అనేది విడ్త్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇది మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్. హౌ డు యూ సెంటర్ ఏ డివ్ యూజింగ్ ఫ్లెక్స్ బాక్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో. ద ఈజియెస్ట్ వే ఫ్లెక్స్ బాక్స్ ఆన్ పేరెంట్ కంటైనర్. మనకి ఏముంటుందంటే టు సెంటర్ ఏ డివ్ బోత్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ ఇన్సైడ్ ఏ పేరెంట్ కంటైనర్ యూజ్ ఫ్లెక్స్ బాక్స్ అన్న పేరు. ఫ్లెక్స్ బాక్స్ అని చెప్పేసి ఈ యొక్క ఫ్యూచర్ సహాయంతో మనము ఒక డివ్ని సెంటర్ అలైన్మెంట్ చేయొచ్చు అనమాట. ఏముంది, పేరెంట్ రెండు తీసుకున్నాము, పేరెంట్ చైల్డ్ అని చెప్పేసి. మనకి పేరెంట్ చైల్డ్, ఇది పేరెంట్ డివ్, ఇది దీని లోపల చైల్డ్ డివ్. పేరెంట్కి మనం ఏం చేస్తాం, డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తాము. డిస్ప్లే కంటెంట్ సెంటర్ అంటే మనకి హారిజాంటల్ సెంటర్ వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సెంటర్ అంటే అలైన్ సెంటర్ అంటే టాప్, బాటమ్, మిడిల్ ఇది ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది అలైన్ సెంటర్, ఇది హారిజాంటల్ జస్టిఫై కంటెంట్ సెంటర్, ఇది ఇలా సెంటర్ వచ్చేస్తుంది. హైట్ 100 విహెచ్, వ్యూ పోర్ట్ హైట్ అనమాట. విహెచ్ అంటే వ్యూ పోర్ట్ హైట్ అంటే ఎంత ఉంటే మనకి ఇక్కడ బ్రౌజర్లో ఈ యొక్క ఎంత హైట్ ఉంటే అంత హైట్ తీసుకుని వద్దాం.
ఇంత హైట్ లోపల ఇది సెంటర్ చూపిస్తుంది అనమాట. లెఫ్ట్ నుంచి రైట్, లెఫ్ట్ హారిజంటల్గా వర్టికల్గా మనకి సెంటర్ చూపిస్తుంది. ఈ ప్రాపర్టీస్ ఈ యొక్క ఫ్లెక్స్ ప్రాపర్టీస్లో ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేయడం వల్ల మనకి సెంటర్ అని చెప్పేసి మనము ఈజీగా పెట్టవచ్చు. వాట్ ఆర్ మీడియా క్వైరీస్, హౌ ఆర్ దే యూజ్డ్? మీడియా క్వైరీస్ CSS3లో మనకి మీడియా క్వైరీస్ అనేది ఇంట్రడ్యూస్ అవుతాయి అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెస్పాన్సివ్ చేయడం కోసము మీడియా క్వైరీస్ ఫ్యూచర్ మెయిన్ టార్గెట్ ఏంటి? స్క్రీన్ సైజుని బట్టి, రిజల్యూషన్ని బట్టి, డివైస్ టైప్ని బట్టి ఒక లేఅవుట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వటం కోసము వాడే ఒక ఫ్యూచర్ అనమాట. CSS ఫ్యూచర్ మీడియా క్వైరీస్. They are the foundation of responsive web design, enabling websites to adapt various screen sizes like mobile, tablet, laptop or desktop. వీటన్నిటి స్క్రీన్ సైజుకి తగ్గట్టు ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవడం కోసము, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ తయారు చేయడం కోసము మీడియా క్వైరీస్ అనేవి చాలా యూజ్ఫుల్. వై మీడియా క్వైరీస్ ఆర్ ఇంపార్టెంట్? ఎనేబుల్ రెస్పాన్సివ్ డిజైన్, ఎన్షూర్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ ఆల్ డివైజెస్, ఎసెన్షియల్ ఫర్ మొబైల్ ఫస్ట్ డిజైన్, ఇంప్రూవ్ SEO. ఈ యొక్క ఫీచర్స్ కోసం వీటి వల్ల ఇది చాలా యూజ్ఫుల్ ఫ్యూచర్ CSSలో. What are CSS transitions? What is the basic syntax? Transitions allow you to smoothly animate changes to CSS properties over a specified duration. ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తాయంటే యానిమేషన్స్ని స్మూత్గా మోవటం కోసం యూజ్ అవుతుంది. యానిమేషన్ చేస్తాం కానీ యానిమేషన్ ఎలా పడితే గజిబిజి గందరగోళంగా ఫాస్ట్గా అంటే ఒక హార్డ్గా మనకి ఉండకుండా స్మూత్గా మౌస్ ఓవర్ చేయడం. నావిగేషన్ ఉంది ఇప్పుడు మెనూలో, దాన్ని మౌస్ ఓవర్ చేయగానే కలర్ మారుతుంది. మనకి హార్డ్గా ఒకసారి కలర్ మారకుండా స్మూత్గా మనకి కలర్ అనేది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవడం కోసము ఈ ట్రాన్సిషన్స్ని మనము వాడతాము. ఇది చాలా యూజ్ఫుల్ CSS ప్రాపర్టీస్ అనమాట. ఓవర్ ఎఫెక్ట్కి, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజెస్కి, ఇలా అన్నిటికీ మనము వాడుతూ ఉంటాము. యాడ్ స్మూత్ విజువల్ ఫీడ్బ్యాక్, ఎన్హాన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్, మేక్ యువర్ వెబ్సైట్ ఫీల్ మోడర్న్ అండ్ డైనమిక్, ఈజీ టు యూజ్. ఈ యూజెస్ అనమాట. చాలా యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఎన్ని చేసినా సరే యూజర్ని మనము కూర్చోబెట్టడం కోసం, మన వెబ్సైట్ మీద కూర్చోబెట్టాలా ఎలాగైనా సరే, దానికోసమే ఇవన్నీ చేసేది మనం CSSలో. బటన్ హోవర్ కానివ్వండి, ప్రాపర్టీస్ ఏదైనా సరే మనం ఏం చేయాలన్నా ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ద్వారా చేస్తే అన్ని స్మూత్ యానిమేషన్స్తో స్మూత్గా మనం వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. చూడడానికి కూడా చాలా నీట్గా, చాలా అందంగా మనకి ఉంటుంది. What are CSS animations? How is it different from transitions? Animations allow elements to smoothly transition between multiple states over a specific period without needing JavaScript. Unlike CSS transitions, animations allow you to define keyframes for complex multi-step animations. జస్ట్ అవి స్మూత్గా జరగడానికి కాదు, కానీ అసలు యానిమేషన్ అసలు మూవ్మెంట్ అనేది జరగడం కోసము కీ ఫ్రేమ్స్ ద్వారా మనము ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని CSSలో ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక ఎలిమెంట్ని కానీ మనము మూవ్ చేస్తాము. యానిమేషన్ అంటే మూవ్ చేయడం. అది స్మూత్గా మూవ్ అవడం కోసము ట్రాన్సిషన్ ఉపయోగపడుతుంది. అసలు మూవ్మెంట్ చేయడం కోసమే యానిమేషన్ ఉపయోగపడుతుంది, దాన్ని స్మూత్గా వెళ్ళడం కోసము ట్రాన్సిషన్ ఉపయోగపడుతుంది. తేడా కీ డిఫరెన్సెస్ బిట్వీన్ CSS యానిమేషన్స్ వర్సెస్ ట్రాన్సిషన్స్ ఏముంటాయి? యాడ్ స్మూత్ విజువల్ ఫీడ్బ్యాక్, అంటే ఇది ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఎన్హాన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్, మేక్ యువర్ వెబ్సైట్ ఫీల్ మోడర్న్ డైనమిక్. ఇవన్నీ మామూలు అనమాట. మోడర్న్గా ఉండాలా, డైనమిక్గా, నీట్గా ఉండడం కోసము, స్మూత్గా ఉండడం కోసం వాడతారు. ఏం లేదు, చిన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. కీ ఫ్రేమ్స్ మనం ఎలా డిజైన్ చేస్తాము, కీ ఫ్రేమ్స్ మనం ఎలా డిఫైన్ చేస్తాం చూసినట్టయితే ఇది సింటాక్స్. కీ ఫ్రేమ్స్ బౌన్స్ అని చెప్పేసి యానిమేషన్. ఇది కోసం 0 నుంచి 50కి ఒకటి, 50 నుంచి 100కి ఇంకొకటి, ఇలాగే మనం ట్రాన్స్లేట్ చేస్తాం అనమాట. ఇలా అవ్వమని చెప్పేసి ఇదంతా యానిమేషన్స్ అనమాట, అంతే, ఏం లేదు. హౌ డు యూ క్రియేట్ ఏ రెస్పాన్సివ్ వెబ్సైట్ యూజింగ్ CSS? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా రెస్పాన్సివ్ వెబ్సైట్ యూజింగ్ CSS ఎలా చేస్తారంటే కీ టెక్నిక్స్ ఫర్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఫస్ట్ వన్, యూజ్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్స్. ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేయాలి, లేదా గ్రిడ్ యూజ్ చేసి
ఇవన్నిట్లో ఏదో ఒకటి యూజ్ చేసి చేస్తాము. నెక్స్ట్ రెండవది మీడియా క్వైరీస్ యూజ్ చేసి చేస్తాము. మూడవది రెస్పాన్స్, ఇమేజెస్ అండ్ వీడియోస్ ఏమో రెస్పాన్స్ చేస్తాం ఈ యొక్క ప్రాపర్టీస్ యూజ్ చేసి. మొబైల్ ఫస్ట్ డిజైన్ అంటే మొబైల్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మొబైల్ ఫ్రెండ్లీ అంటే ఇది ఫస్ట్ మొబైల్కి బూస్ట్రాప్ ఉంది సిఎస్ఎస్లో. అది ఏం చేస్తుంది అంటే మొబైల్ ఫస్ట్ ఫ్రేమ్వర్క్, మన సిఎస్ ఫ్రేమ్వర్క్ అదంతా మొబైల్ కోసం తయారు చేశాడు. మనం డెస్క్టాప్కి మళ్ళీ మామూలుగా దాన్ని కస్టమ్ చేసుకోవాలి ఆ క్లాసెస్ని కొన్ని. అవి బూస్టాప్ అవ్వడం వల్ల 100% మొబైల్కి వస్తుంది, డెస్క్టాప్కి రాదనమాట. దాన్ని ఏం చేయాలి మళ్ళీ దాన్ని డెస్క్టాప్ కోసము మనం కస్టమైజ్ చేసుకోవాలి. యూజ్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ ఫర్ లేఅవుట్. ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్స్ లేఅవుట్స్ కోసం సిఎస్ఎస్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ కోసము మనం వాడతాం. రెస్పాన్సివ్ టైపోగ్రఫీ. రెస్పాన్సివ్ టైపోగ్రఫీ అంటే మనము ఫాంట్ సైజ్ కానివ్వండి, మెయిన్గా ఫాంట్ సైజ్ని మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ లెవెల్లో ఇవ్వాలి. ఫిక్స్డ్ పిక్సెల్స్ ఇస్తే ఏమైందంటే అన్నిట్లో ఇప్పుడు ఒక 20 పిక్సెల్స్ మనం ఫాంట్ సైజ్ ఇచ్చాము, అది డెస్క్టాప్లో 20 పిక్సెల్సే ఉంటుంది, మొబైల్లో 20 పిక్సెల్సే ఉంటుంది, ట్యాబ్లెట్లో కూడా 120 పిక్సెల్సే ఉంటుంది. డెస్క్టాప్లో ఓకే నో ప్రాబ్లం, కానీ మొబైల్ చిన్నగా ఉంటుంది కాబట్టి అందులో కూడా పెద్దగా అనిపిస్తుంది 20 పిక్సెల్స్ అంటే. అలా ఉండకూడదు. టైపోగ్రఫీ కూడా రెస్పాన్సివ్ ఉండాలంటే దానికి ఈఎం కానీ ఆర్ఈఎం కానీ ఇలాగ మనం కొన్ని క్లాంప్ అనే ఫంక్షన్స్ కానీ ఇలా డైనమిక్ చేయాలన్నమాట. దాన్ని ఆ టైపోగ్రఫీ ఫాంట్ సైజ్ని డైనమిక్ చేస్తే మనకి ఏమైంది అంటే మొబైల్ చిన్నది ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు దాని ఫాంట్ సైజు, డెస్క్టాప్ పెద్దది ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు దాని యొక్క ఫాంట్ సైజు, అలా దేనికి తగ్గట్టు ఏ డివైస్ తగ్గట్టు ఆ డివైస్కి ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట, డైనమిక్గా చేంజ్ అవ్వాలి. దానికి రెస్పాన్సివ్ టైపోగ్రఫీ అని చెప్పేసి అంటారు. ఇలా చేయాలి. టెస్ట్ ఆన్ డిఫరెంట్ డివైజెస్. మనము డిఫరెంట్ బ్రౌజర్స్లో డిఫరెంట్ డివైజెస్లో మనము ఇది చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెస్పాన్సివ్ వెబ్సైట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. యూజ్ రెస్పాన్సివ్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ లైక్ బూట్స్ట్రాప్, టైల్విన్. మనం కష్టం రాసేదానికంటే కూడా బూస్ట్రాప్ కానీ టైల్విన్ కానీ ఇలాంటి రెస్పాన్సివ్ ఫ్రేమ్వర్క్స్, సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తే మనము ఈజీగా మనము ఒక వెబ్సైట్ని రెస్పాన్సివ్ వెబ్సైట్గా మనము మార్చవచ్చు. వాట్ ఈస్ సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్? నేమ్ ఏ ఫ్యూ. సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటి? ఇది కూడా మనకి ఇంపార్టెంట్. మనకి పెద్ద పెద్ద కంపెనీస్లో వాడతారు ఇది ప్రీ ప్రాసెసర్స్. మనం ఇది కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. CSS preprocessors are tools that extend the functionality of regular CSS by introducing programming like features such as variables, nesting, functions, loops, conditionals and more. They compile into standard CSS that browsers can understand. మనం ఇక్కడ ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటంటే సిఎస్ఎస్ని మనము డైరెక్ట్గా రాయము, ఒక ఫంక్షనల్ రూపంలో మనము సిఎస్ఎస్ని రాస్తాం. టూల్స్ ఉంటాయి సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్స్కి. ఎగ్జాంపుల్ సాస్, లెస్ అనమాట. వీటిలో ఏం చేస్తామంటే మనము మామూలుగా ఈ యొక్క దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, వేరియబుల్స్, నెస్టింగ్, ఫంక్షన్స్, మిక్సింగ్స్, లూప్స్, కండిషన్స్ చెప్పి ఉంటాయి. వీటి ద్వారా మనము కోడ్ రాస్తాము. రాస్తే అది ఏమవుతుందంటే డైరెక్ట్ సిఎస్ రాయాలి ఇక్కడ. అది ఏం చేస్తుందంటే సిఎస్ఎస్ కంపైలర్ ఏం చేస్తుందంటే అది బ్రౌజర్కు అర్థమయ్యే రీతిలో సిఎస్ఎస్ లాగా దాన్ని చేంజ్ చేస్తుంది, కంపైల్ చేసి దాన్ని సిఎస్ఎస్ రూపంలో మార్చి ఒక సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. అది బ్రౌజర్కి అర్థం అవుతుంది. డైరెక్ట్గా సాస్ అంటే బ్రౌజర్కి అర్థం కాదు, అలాగే సిఎస్ఎస్ లాగా దాన్ని మార్చిస్తారు అనమాట. వీటిని ఇలా ఉండే వాటిని సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్స్ అంటారు. ఇవి టూల్స్ అనమాట, సాస్, లెస్ లాంటివి. You write in a preprocessor language like SAS, CSS and less. ఇవి the preprocessor compiles it into regular CSS. ఇవేం చేస్తాయి, మనం CSS రాసిన ఏదైతే కోడ్ ఉందో అది రెగ్యులర్ సిఎస్ఎస్ లాగా కంపైల్స్ ప్రీప్రాసెసర్స్ అనేది కంపైల్ చేస్తాయి అన్నమాట. ఇది యూజ్ ఆఫ్ సిఎస్ఎస్ ప్రీప్రాసెసర్స్. వీటి యొక్క యూజెస్ ఏంటంటే వేరియబుల్స్, డిఫైన్ కలర్స్, ఫాంట్స్, స్పేసింగ్, ఇలాగా వేరియబుల్స్, కలర్స్ క్రియేట్ చేయాలన్నా, మనం ఫాంట్ మెన్షన్ చేయాలన్నా, సైజ్ కానీ, ఫాంట్ ఫ్యామిలీ కానీ, స్పేసింగ్ కానీ, ప్యాడింగ్ కానీ, నెస్టింగ్, రైట్ స్టైల్స్ ఇన్సైడ్ స్టైల్స్ ఫర్ బెటర్ ఆర్గనైజేషన్. అంటే నెస్టింగ్ అంటే ఒక స్టైల్ లోపల ఇంకొక స్టైల్ అన్నమాట, ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ ఈజీగా అవటం కోసం వరకు. మిక్సింగ్స్, క్రియేట్ రీయూజబుల్ స్టైల్ ప్యాటర్న్స్. ఇది లైక్ ఫంక్షన్స్, మిక్సింగ్స్ అంటే లైక్ ఫంక్షన్స్ లా ఉంటాయి అన్నమాట. ఇవి సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్లో వీటిని యూజ్ చేసి మనము రాస్తాము.
ఇన్హెరిటెన్స్, ఫంక్షన్స్, లాజిక్, మాడ్యులర్ కోడ్, ఇలాగా ఇవన్నీ ఏంటంటే సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్స్ యొక్క యూస్. వీటి ద్వారా మనము ఏం చేస్తామంటే సిఎస్ఎస్ని రాస్తాం. పెద్ద పెద్ద అప్లికేషన్స్లో ఇవి యూజ్ చేస్తుంటాం. చిన్న చిన్న అప్లికేషన్స్ ఎందుకంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్లో వాటికి ఎక్కువ సిఎస్ఎస్ కావాలి కాబట్టి ఇది డైనమిక్గా సిఎస్ఎస్ని మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తాం అన్నమాట. డైనమిక్గా హ్యాండిల్ చేయడం, సిఎస్ ప్రీ ప్రాసెసర్ అంటే డైనమిక్గా హ్యాండిల్ చేయడం కోసం. ఏమేమి ఉన్నాయి మనకి పాపులర్ సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్స్ అంటే సాస్, లెస్, ఇవన్నమాట మెయిన్ ముఖ్యంగా. వాట్ ఆర్ సిఎస్ఎస్ వేరియబుల్స్ అండ్ సిఎస్ఎస్ ఫంక్షన్స్? వేరియబుల్స్, సిఎస్ఎస్ వేరియబుల్స్ మనకి ఒక మనం వాటి చెప్పుకున్నాం కదా లాస్ట్ క్వశ్చన్లో. ఏంటి సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్స్? సాస్ ఉంది, సాస్ లోపల మనం వేరియబుల్స్ రాస్తాం. అవి ఏంటి? సిఎస్ఎస్ వేరియబుల్స్ ఆల్సో కాల్డ్ కస్టమ్ ప్రాపర్టీస్. మనకి ఏ కలర్ టెక్స్ట్ కలర్ మనకి రెడ్ కావాలి, మనం రెడ్ వాడతాం. డైరెక్ట్గా రెడ్ రాయకుండా మనం ఒక ప్రాపర్టీ, ఒక కస్టమ్ ప్రాపర్టీ రాస్తాం అన్నమాట. ఒక ప్రాపర్టీ రాస్తాం. ఇక్కడ కస్టమ్ ప్రాపర్టీ రాసి అది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. అది మనకి ఏం చేయాలి, ఒకసారి మనం ఒక 100 టైమ్స్ మనం వాడాము ఆ ప్రాపర్టీని. ఒక 100 క్లాసెస్లో వాడాము ఆ ప్రాపర్టీని. 100 క్లాసెస్లో ఆ డిఫరెంట్ ప్లేసెస్లో వాడాము. అప్పుడు ఏమైతే ఆ ప్రాపర్టీ ఆ కలర్ చేంజ్ చేయాలంటే మనము ఆ 100 ప్లేసెస్లో పోయి చేంజ్ చేయక్కర్లా. జస్ట్ మనము ఏదైతే కస్టమ్ ప్రాపర్టీ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ దగ్గర మనం ఆ కలర్ కోడ్ చేంజ్ చేస్తే కలర్ కోడ్ ఆటోమేటిక్ అన్ని చోట్ల చేంజ్ అవుతుంది. ఇది వేరియబుల్స్. ఎలా మనం చేస్తాము, ఇలా డిఫైన్ చేస్తాము, ఇలా యూజ్ చేస్తాము వేరియబుల్స్. బెనిఫిట్స్ ఆఫ్ సిఎస్ఎస్ వేరియబుల్స్: ఈజీ థీమింగ్, అంటే డార్క్ మోడ్, లైట్ మోడ్, ఇలా ఉంటాయి కదా మనకి కొన్ని థీమింగ్స్ వెబ్సైట్స్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతి వెబ్సైట్ కూడా థీమ్స్ ఉన్నాయి. బ్లాక్ మోడ్, వైట్ మోడ్, లైట్ మోడ్ అని చెప్పేసి ఉంది. వాటికి ఈ సిఎస్ఎస్ వేరియబుల్స్ బాగా యూజ్ అవుతాయి. అలాగే సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఓవర్ డిజైన్ టోకెన్స్. మనం డిజైన్ని సెంట్రలైజ్ చేస్తాం. ఇక్కడ ఒక చోట మొత్తం వేరియబుల్స్, మిక్సిన్స్ అన్ని రాస్తాము. అక్కడ నుంచి మనం మొత్తం సిఎస్ని మ్యానిపులేట్ చేస్తాము. మనం చేంజ్ కావాలంటే అక్కడ డైరెక్ట్గా చేసేస్తాము, అన్ని చోట్ల మారిపోద్ది. డైనమిక్ చేయడం అంటారు దీన్ని, డైనమిక్ చేయడం అంటారు. రెడ్యూసెస్ రిపిటేషన్స్. ప్రతిసారి మనం కలర్ కోడ్ని ప్రతిసారి రాయడము, ఫాంట్ సైజ్ ప్రతిసారి రాయడం, ప్రతి క్లాస్లో రాయడం అవసరం లేదు. ఒకసారి మనం ప్రాపర్టీ అక్కడ అసైన్ చేసామంటే కష్టం కాబట్టి దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. అంటే రీయూజబుల్గా ఉంటుంది అన్నమాట, ఈజీగా ఉంటుంది. సపోర్ట్స్ డైనమిక్ అప్డేట్స్ వయా జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ సపోర్ట్ ద్వారా డైనమిక్ కూడా చేయొచ్చు అనమాట. వీటిని సిఎస్ఎస్ వేరియబుల్స్ని కానీ, మిక్సెన్స్ని కానీ, ఫంక్షన్స్ని కానీ డైనమిక్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా సిఎస్ఎస్ ఫంక్షన్స్, క్యాల్స్ ఫంక్షన్, క్లాంప్, మిన్, మ్యాక్స్, ఇవన్నీ అనమాట. క్యాల్సీ ఫంక్షన్ అంటే ఇలా ఉంటుంది. ఎలా చేసుకోవాలో మనము విర్తులు, హైట్లు కానీ ఏదన్నా కావాలంటే మనం డైనమిక్గా విర్తు కానీ డైనమిక్ హైట్ కానీ మనం ఇవ్వచ్చు అనమాట, స్టాటిక్ కాకుండా. ఇలాగ మినిమం, మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్, ఇలాగ మనము సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్ ద్వారా డైనమిక్గా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్ద లార్జ్ స్కేల్ అప్లికేషన్లో ఇలానే చేస్తుంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ స్వింగ్ అండ్ ఫ్లెక్స్ బేసిస్? ఇవి ఫ్లెక్స్ బాక్స్లో మనకి చెప్పుకున్నాం. ఫ్లెక్స్ బాక్స్లో ఇవి చైల్డ్ యొక్క ప్రాపర్టీస్. దీస్ ఆర్ ద 3 core properties that control the size and behavior of a flex item inside a flex container when using flex box layout. ఫ్లెక్స్ కంటైనర్ అంటే పేరెంట్, ఫ్లెక్స్ ఐటమ్ అంటే ఇక్కడ చైల్డ్ అనమాట. ఫ్లెక్స్ ఐటమ్కి ఏముంటాయి? ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ స్ట్రింగ్ అండ్ ఫ్లెక్స్ బేసిస్. అసలు ఫ్లెక్స్ గ్రో అంటే ఏంటి? కంట్రోల్స్ హౌ మచ్ అన్ ఐటమ్ షుడ్ గ్రో టు ఫిల్ ద అవైలబుల్ స్పేస్ ఇన్ ద ఫ్లెక్స్ కంటైనర్. ఎంత ఉండాలా మనకి స్పేసు కంటైనర్ లోపల, ఎంత స్పేస్ మనకి ఉండాలి ఐటమ్ అనేది ఇవ్వటం కోసం. ఎంత స్పేస్ ఉండాలి ఐటమ్ అనేది, ఎంత స్పేస్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్స్ గ్రో 1 ఇచ్చామంటే ఒకటే బాక్స్ ఉంటుంది. ఫ్లెక్స్ స్ట్రింగ్ ఇక్కడ 2 ఇచ్చాం, 2 అనమాట. 3 ఇచ్చాం, 3. అలాగా ఇఫ్ ఆల్ ఐటమ్స్ హ్యావ్ ఫ్లెక్స్ గ్రో 1 దే విల్ షేర్ ఈక్వల్ స్పేస్. అంటే ఒక్కొక్కటి ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్ ఇస్ 0 మీనింగ్ డు నాట్ గ్రో. డిఫాల్ట్ మనం 0 ఇవ్వక్కల, డిఫాల్ట్ మనం ఏం అయిపోతే 0 అనమాట అక్కడ. లేకపోతే ఫ్లెక్స్ గ్రో 1 అని రాసాము, అప్పుడు ఏమైంది? ఇఫ్ ఆల్ ఐటమ్స్ హ్యావ్ ఫ్లెక్స్ గ్రో 1 దే విల్ షేర్ ఈక్వల్ స్పేస్.
1 అంటే ఈక్వల్గా ఉండమని చెప్పేసి అర్థం. ఇప్పుడు 4 బాక్సులు పెట్టాం, 4 ఈక్వల్. ఫ్లెక్స్ గ్రో 1 అంటే 4 ఈక్వల్గా ఉండాలి, 4 చైర్స్ కూడా ఈక్వల్గా ఉండమని అర్థం. ఉన్న స్పేస్లో 100% స్పేస్ ఉంది కదా, 4 బాక్సులు ఇచ్చాము. అప్పుడు ఏమవుతుంది, 4 డివిస్ ఇచ్చాము, ఏమవుతుంది 25%, 25%, 25%, అలా ఉంటుంది అన్నమాట. అలా తీసుకుంటుంది. Shrink controls how much an item should shrink if the container becomes too small to fit all items. ఇది ఎలా ఉంటుందంటే ఐటమ్స్ విత్ హయ్యర్ ఫ్లెక్స్ shrink values shrink more aggressively than items with lower values. అంటే shrink అవటం అనమాట. మనకి 3 బాక్సులు ఉన్నాయి, 3 స్పేస్ మనకి ఎక్కువ, ఒకటి పెద్దగా ఉండాలా, ఒకటి చిన్నగా ఉండాలా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 బాక్సులు కలిపేసి ఒక బాక్స్ లా కట్టేస్తాం. ఒక బాక్స్ని సింగిల్ చేస్తాం, 2 బాక్సులు కలిపి పెద్ద బాక్స్ పెట్టేస్తాం. ఇలాగా మనం స్ట్రింక్ చేస్తాం అనమాట బాక్స్ని. ఫ్లెక్స్ బేసిస్ డిఫైన్స్ ద స్టార్టింగ్ సైజ్ ఆఫ్ అన్ ఐటమ్ బిఫోర్ ఎనీ గ్రోయింగ్ ఆర్ షింకింగ్ హ్యాపెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ సెట్స్ ద ఇనిషియల్ విడ్త్ ఆర్ హైట్ ఇన్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ ఆఫ్ ద ఐటమ్ 200 పిక్సెల్స్. ఇక్కడ 200 పిక్సెల్స్ ఇచ్చాం మనం, 200 పిక్సెల్స్ తీసుకోమని చెప్పేసి అర్థం అనమాట. 200 పిక్సెల్స్ బేస్ మీద ఈ బాక్స్ అనేది క్రియేట్ అవడం అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇవి 3 అనేవి ఏమవుతాయంటే చైల్డ్కి సంబంధించినవి. చైల్డ్ అంటే ఐటమ్, ఫ్లెక్స్ ఐటమ్కి సంబంధించిన ఇవి ప్రాపర్టీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ స్ట్రింక్ అండ్ ఫ్లెక్స్? మన ఇందాక ఆల్రెడీ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ మనం చూపిస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్, యూ కెన్ కంబైన్ ఆల్ 3 into 1 సింగిల్ షార్ట్ హ్యాండ్. మూడింటిని కలిపి ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ స్ట్రింక్ అండ్ ఫ్లెక్స్ బేస్ని కలిపాము, ఒకటే దాంట్లో షార్ట్ కట్ రాసాం. ఇది గ్రో, ఇది స్ట్రింక్, ఇది బేసెస్. ఫ్లెక్స్ గ్రో 1 కెన్ గ్రో ఈక్వల్లీ విత్ అదర్స్, అన్ని ఈక్వల్గా ఉండమని. ఫ్లెక్స్ స్ట్రింక్ 1 కెన్ స్ట్రింక్ ఈక్వల్లీ విత్ అదర్స్, స్టార్ట్స్ విత్ విడ్త్ ఆఫ్ 200 పిక్సెల్స్. ఇలాగా మనం ఇక్కడ ఈ మూడింటిని కలిపి ఒకటే క్లాస్ లోపల మనం షార్ట్ హ్యాండ్లో యాడ్ చేసాము. ఎగ్జాంపుల్, కంబైన్ ఫ్లెక్స్. యూ కెన్ కంబైన్ ఆల్ 3 into 1 సింగిల్ షార్ట్ హ్యాండ్. పేరెంట్కి మనం ఫ్లెక్స్ ఇచ్చాము, ఐటమ్కి 100 పిక్సెల్స్ ఇచ్చాము. ఇక్కడ ఏమైంది, స్టార్ట్ ఏ 100 పిక్సెల్స్ వైడ్, 100 పిక్సెల్స్లో మనకి వచ్చేస్తుంటుంది. కెన్ గ్రో టు ఫిల్ స్పేస్ ఈక్వల్లీ విత్ అదర్స్. అన్నిటికీ అన్ని కూడా సమానంగా ఈక్వల్గా 100 పిక్సెల్స్ మనకి క్రియేట్ అయిపోతాయి. కెన్ స్ట్రింక్ ఈ స్పేస్ గెట్స్ స్ట్రైట్. ఏమైనా స్పేస్ ఇంకా స్పేస్ ఉండడానికి అవకాశం ఉండదు అనమాట. ఇలాగా మనకి అందులో ఉన్న బాక్సెస్, ఫ్లెక్స్ బాక్సెస్ అన్నీ సమానంగా సేమ్ విడ్త్తో మనం క్రియేట్ చేయడానికి ఇవి వాడతాం అన్నమాట. ఎక్కువగా విడ్త్ హైట్ ఇవ్వకుండా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటో అండ్ ఇన్హెరిట్ వాల్యూస్ ఇన్ సిఎస్ఎస్? ఆటో ఇన్హెరిట్ మనం ఎక్కువగా సిఎస్ఎస్లో మనం రాస్తూనే ఉంటాం, ఆటో ఇన్హెరిట్ అని చెప్పేసి రాస్తూనే ఉంటాం మనము. ఆటో అంటే ద ఆటో వాల్యూ అలౌస్ ద బ్రౌజర్ టు ఆటోమేటికల్లీ క్యాలిక్యులేట్ ద ప్రాపర్టీ బేస్డ్ ఆన్ ఇట్స్ కాంటెక్స్ట్, ద ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్, పేరెంట్ ఆర్ లేఅవుట్ రూల్స్. ఆటో అంటే అందులో ఎంత కంటెంట్ ఉంటే అంతే హైట్, అంతే విడ్త్ తీసుకోమని. మనం హైట్ విడ్త్ ఇక్కడ మెన్షన్ చేయట్లా. ఎంత కంటెంట్ ఆ యొక్క పేరెంట్ యొక్క బేస్ చేసుకుని, పేరెంట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని ఆ చైల్డ్ ఎలిమెంట్ అనేది ఆటో అంటే ఆటోమేటికల్లీ అది హైట్ విడ్త్ తీసుకుంటుంది అనమాట. మనం ఇంత హైట్ ఉండాలా, ఇంత విడ్త్ ఉండాలని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయాలి. ఆటోమేటికల్లీ కంటెంట్ బట్టి పేరెంట్ ఎలిమెంట్ యొక్క బేస్ని చేసుకుని ఇది ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు యూజ్ చేస్తాం యూజ్ కేసులో, వెన్ యూ వాంట్ ద బ్రౌజర్ టు డిసైడ్ ద వాల్యూ డైనమికల్లీ. అంటే మనము డైనమిక్ ఏమైనా ఉన్నాయనుకో, డైనమిక్ కంటెంట్ సంబంధించింది అవి, అప్పుడు ఇవి ఆటో. ఎందుకంటే ఫిక్స్ డైనమిక్ ఎంత ఉంటుందో తెలియదు మనకి, కంటెంట్ అక్కడ మనకి ఎంత వస్తుందో తెలియదు కాబట్టి విత్ హైట్ మనం డైనమిక్ ఉన్న వాటికి ఆటో ఫిక్స్ చేస్తాం, ఎంత ఉంటే అంత పేరెంట్ని బేస్ చేసుకొని అవి తీసుకోమని చెప్పేసి. ఇన్హెరిట్ అంటే ద ఇన్హెరిట్ వాల్యూ ఎక్స్ప్లిసిటీ టెల్స్ ద ఎలిమెంట్ టు టేక్ ద వాల్యూ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ ఎలిమెంట్. ఇది కూడా పేరెంట్ ఎలిమెంట్ వాల్యూని ఇది తీసుకుంటుంది ఇన్హెరిట్ అంటే. పేరెంట్ ఎలిమెంట్కి ఏ వాల్యూ అయితే మనం ఇచ్చామో, సిఎస్ఎస్ వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ ఇక్కడ తీసుకుంటుంది. ఇన్హెరిట్లో ఎక్కువగా వాడే కామన్ ప్రాపర్టీస్ ఏమంటే కలరు, ఫాంట్ సైజు, విజిబిలిటీ, లైన్ హైట్.
అది ఎలా అంటే మనం పేరెంట్కి ఇప్పుడు ఒక డ్యూ ట్యాగ్ ఉంది, దానికి ఫాంట్ సైజ్ మనము 20 పిక్సెల్స్ ఇచ్చాము. దాని లోపల H1 ట్యాగ్ ఉంది, దానికి ఫాంట్ సైజు ఇన్హెరిట్ అని ఇచ్చాము. అప్పుడు ఏమైంది, ఫాంట్ సైజ్ ఇవ్వక్కర్లా, ఇన్హెరిట్ అని ఇచ్చాము. ఇన్హెరిట్ అని ఇస్తే ఏమైంది, ఆ పైన దాని పేరెంట్కి 20 పిక్సెల్స్ ఉంది కాబట్టి దాని లోపల చైల్డ్కి కూడా ఆటోమేటిక్గా 20 పిక్సెల్స్ తీసుకుంటుంది. అది దానికి ఫాంట్ సైజ్ మనం ఇన్హెరిట్ అని చెప్పి పెట్టాం కాబట్టి, అంటే పేరెంట్ యొక్క ఏదైతే లక్షణాలు ఉన్నాయో అవి చైల్డ్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవడం అనమాట, ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి. హౌ డు యూ ఇంప్లిమెంట్ డార్క్ మోడ్ యూజింగ్ సిఎస్ఎస్? డార్క్ మోడ్, లైట్ మోడ్. డార్క్ మోడ్, లైట్ మోడ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మనకి కొన్ని ఇంటర్వ్యూస్లో మనకి క్వశ్చన్ అడగవచ్చు అనమాట. మన కోడ్ కూడా రాయమంటారు. యూజింగ్ సిఎస్ఎస్ వేరియబుల్స్ అనమాట. ఎక్కువగా యూజింగ్ సిఎస్ఎస్ వేరియబుల్స్ మనము డార్క్ మోడ్, లైట్ మోడ్ అనేది మనము చేస్తుంటాము. ఇది ఇలా ఈ కోడ్ అన్నది సిఎస్ఎస్ రాసాము డార్క్ మోడ్ అని చెప్పేసి. ఇక్కడ రూట్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉన్నప్పుడు టెక్స్ట్ కలర్ బ్లాక్. డార్క్ మోడ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉన్నప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ అని చెప్పి రాసాము. ఇది రూట్ అంటే ఇది డిఫాల్ట్. ఇది డార్క్ మోడ్ అప్లై అయినప్పుడు, డార్క్ మోడ్ అనే క్లాస్ అప్లై అయినప్పుడు రివర్స్ రాసాము. బ్యాక్గ్రౌండ్ బీజీ కలర్ అంటే బీజీ కలర్ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. అంటే డిఫాల్ట్ రూట్ తీసుకుంటారు కదా, డిఫాల్ట్గా మనకి ఫస్ట్ ఏది వస్తుంది, వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. కలర్ టెక్స్ట్ కలర్, ఇదేంటి టెక్స్ట్ కలర్ బ్లాక్ వస్తుంది. అంటే డిఫాల్ట్ ఇది కాబట్టి ఫస్ట్ మనకి ఇది వస్తుంది. మనం జావాస్క్రిప్ట్లో దీన్ని ఎలా రాసామంటే document.body.classlist.toggle అని చెప్పేసి డార్క్ మోడ్ రాసాం. అంటే మనం టాగల్ చేస్తున్నాం. ఈ క్లాసు యాడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ క్లాస్ ఇక్కడ యాడ్ అయినప్పుడు ఈ క్లాస్ ఇది మనకి డార్క్ మోడ్ అనేది ఇది అప్లై అవుతుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమవుతుంది, బ్లాక్ అవుతుంది, టెక్స్ట్ కలర్ వైట్ అవుతుంది. దీని మీద ఇది యాడ్ అవుతుంది, ఇది పోయి ఇది వస్తుంది. అలాగా మనము డార్క్ మోడ్, లైట్ మోడ్ని మనము సిఎస్ఎస్ యూజ్ చేసి మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు సిఎస్ఎస్ వేరియబుల్స్ ద్వారా. హౌ డు యూ ఇంప్లిమెంట్ డార్క్ మోడ్ యూజింగ్ సిఎస్ఎస్? సేమ్ క్వశ్చన్. ఇక్కడ మనకి జస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్, అదొక ఎగ్జాంపుల్, అంతే, ఏం లేదు. నెక్స్ట్ ఇదేంటంటే త్రూ జావాస్క్రిప్ట్. ఇక్కడ మనం త్రూ జావాస్క్రిప్ట్ నుంచి ఇక్కడ డైరెక్ట్ మొత్తం ఒకేసారి మనం రాసినాం అనమాట, ఎలా చేయాలని చెప్పేసి. ఇది సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోవర్ అండ్ ఫోకస్ స్టేట్స్? ఇవి స్టేట్స్. యాంకర్ ట్యాగ్ ఇచ్చాము. మనలో ముఖ్యంగా యాంకర్ ట్యాగ్స్ అంటే నావిగేషన్ చూస్తుంటాం మనం మెనూలో. హోవర్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోతుంటుంది, ప్లస్ దానిపైన టెక్స్ట్ కలర్ కూడా మారిపోతుంటుంది హోవర్. అలాగే ఫోకస్ బటన్స్ కానివ్వండి, ఇలా క్లిక్కబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము ఈ యొక్క ఫోకస్ అనేవి, ఈ స్టేట్స్ అనేవి మనకి అప్లై అవుతుంటాయి. ముఖ్యమైనవి రెండు, హోవర్ అండ్ ఫోకస్. అసలు ఏంటి హోవర్, ఏంటి ఫోకస్ అని చూసినట్టయితే, హోవర్ ఈజ్ ఏ pseudo class in CSS that applies styles when the user hovers their mouse over an element. It's mostly used for interactive elements like links, buttons, images, etc. but can be applied to almost any element. హోవర్, మన యూజర్ మౌస్ని హోవర్ ఇచ్చినప్పుడు వేటికి, లింక్స్కి, బటన్స్కి, ఇమేజ్ కూడా మనం మౌస్ ఓవర్ పెట్టవచ్చు. మౌస్ ఓవర్లో కలర్ చేంజ్ అవ్వటము, వేరే ఇమేజ్ రావటము, ఇలా కూడా పెట్టవచ్చు అనమాట. అంటే ఏ ఎలిమెంట్కైనా సరే మనం మౌస్ ఓవర్ రాయొచ్చు. కాకపోతే జనరల్గా ఉండేది అంటే లింక్స్, బటన్స్, ఇమేజెస్ అనమాట. దీనికి ఏమవుతుంది అంటే, మౌస్ ఓవర్ చేసినప్పుడు మనము ఏదైతే సిఎస్ఎస్ స్టైల్ని రాస్తామో అదేంటంటే సూడో క్లాస్ ద్వారా మనం సిఎస్ఎస్ రాస్తాం కదా, ఇది మౌస్ ఓవర్ అనే స్టేట్ అనమాట. ఫోకస్ అంటే, ఫోకస్ ఈజ్ ఏ సూడో క్లాస్ అప్లైడ్ వెన్ ఏ ఎలిమెంట్ గెయిన్స్ ఫోకస్, యూజువల్లీ వెన్ ద యూజర్ క్లిక్స్ into an input field or navigates to a link using the keyboard like the tab key. మనము ముఖ్యంగా క్లిక్ చేసినప్పుడు మనకి ఫోకస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. క్లిక్ చేసి మనం మౌస్ చేసిన తర్వాత మనకి ఏదైతే మనకి కనిపిస్తుందో అది ఫోకస్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కూడా అలా మన ఫోకస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్పుట్ టైప్ దగ్గరనే మనం ఇన్పుట్ దగ్గర మనము కర్సర్ పెట్టి క్లిక్ చేయగానే మనకి ఫోకస్ అనేది ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలాగా ఇక్కడ మనం సిఎస్ఎస్ని అప్లై చేయడం కోసం కూడా సూడో క్లాసెస్ని రాస్తాం, ఫోకస్లో కానీ హోవర్లో కానీ. ఇది హోవర్ అండ్ ఫోకస్ అని చెప్పేసి రెండు స్టేట్స్.
ఇదంతా ఎగ్జాంపుల్స్ అనమాట. హౌ డు యూ అప్లై మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇన్ సిఎస్ఎస్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా వాడతాం సిఎస్ఎస్? యూ కెన్ అప్లై మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ to a single element using the background image property by comma separating the images URL or gradients. అంటే మనము కామాని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఈ యొక్క ప్రాపర్టీలో రాసే వాల్యూస్లో కామాని యూజ్ చేసి మనం ఎన్ని ఇమేజెస్ అయినా సరే మనము అక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక ఇమేజ్ ఒక కలర్ కూడా పెట్టుకోవచ్చు, ఒక ఇమేజ్ ఒక గ్రేడియంట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. కామాని యూజ్ చేసి మనం రాస్తాం. పొజిషన్ ఎలా ఇస్తామంటే ఫస్ట్ టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్, ఇలాగా కామాన్ సహాయంతో మనం పొజిషన్ కూడా ఇవ్వచ్చు. ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ప్రాపర్టీస్ మనము యూజ్ చేయాలి మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్లో అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కామా we are implement the multiple background images through CSS. ఇది మెయిన్ పాయింట్ అనమాట. మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ ఇమేజెస్లో రూల్స్ ఏముంటాయి చూసినట్టయితే, ఇమేజెస్ ఆర్ లేయర్డ్ అంటే ఫస్ట్ ఇమేజ్ ఇస్ ఇన్ ద టాప్. మనకి ఇమేజెస్ అన్ని ఒకసారి కనబడవు. లేయర్ అంటే ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తాయి అనమాట, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంది అనమాట. ఒక 3 ఇమేజ్లు పెట్టాము, ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3. ఫస్ట్ ఇమేజ్ 1 ఉంటుంది, దాని మీద ఇమేజ్ 2 ఉంటుంది, దాని మీద ఇమేజ్ 3 ఉంటుంది. ఇలా ఓవర్లాప్ అయిపోతాయి అనమాట. మనకి ఏ ఇమేజ్ చూపించాలనుకుంటే ఆ ఇమేజ్ని మనము చూపించవచ్చు అనమాట. పొజిషన్ని పెట్టేసి ఇక్కడ మనము ఈచ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ప్రాపర్టీ పొజిషన్, రిపీట్, సైజ్ ఎక్సెట్రా కెన్ టేక్ కామా సపరేటెడ్ వాల్యూస్ మ్యాచింగ్ ఈచ్ ఇమేజెస్. కామాతోనే మనము వీటిని ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అంతే ఏం లేదు. అలాగే గ్రేడియంట్ విత్ ఇమేజెస్ ఇలా కూడా మనము దీనిలో యూజ్ చేయవచ్చు. వాట్ ఆర్ సిఎస్ఎస్ ఫిల్టర్స్? ఫిల్టర్స్ అనేవి మనం వాడుతుంటాం కానీ చాలా తక్కువ వాడుతుంటాము. ఫిల్టర్స్, సిఎస్ఎస్ ఫిల్టర్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ దట్ కెన్ బి అప్లైడ్ టు ఎలిమెంట్స్, ఎస్పెషల్లీ ఇమేజెస్, వీడియోస్, బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ఈవెన్ టెక్స్ట్. దే అలౌ యూ టు మాడిఫై ద appearance of an element such as changing brightness, blurring or adding a grayscale effect without editing the actual image or content itself. మన ఫిల్టర్ అంటే ఎఫెక్ట్స్ యూజ్ చేయడం. ఎఫెక్ట్ ఆ ఇమేజ్ కానీ ఆ టెక్స్ట్ కానీ మనం ఏదైతే మనం చేయాలనుకున్నామో వాటికి మనం ఒక ఎఫెక్ట్ని మనం యాడ్ చేస్తాం. బ్లర్ కానీ, బ్రైట్నెస్ పెంచడం, తగ్గించడం, బ్లర్రింగ్ చేయడం, గ్రేస్కేల్ చేయడము, ఇమేజ్ని కూడా మనం బ్రైట్నెస్ పెంచడం, తగ్గించడం, బ్లాక్ అండ్ వైట్ చేయడం, ఇలాగ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి అక్కడ. మనకి బ్లర్ అని, మనకి ముఖ్యంగా ఇక్కడ చూస్తే బ్లర్ అని, బ్రైట్నెస్ అని, కాంట్రాస్ట్ అని, గ్రేస్కేల్ అని, ఇన్వర్ట్ అని, స్పేజియల్ అని, సాచురేట్ అని, యూస్ప్లిట్ అని, ఒపాసిటీ అని. మనకి ట్రాన్స్పరెంట్ చూపించాలి ఇమేజ్, మనకి లైట్ కనబడాలి, ఒపాసిటీ వాడతాము. ఇలాగ ఈ యొక్క ప్రాపర్టీస్తో మనము ఫిల్టర్స్ని మనము వాడతాము. ఇది కూడా మనము చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. హౌ డు యూ క్రియేట్ ఏ స్టిక్కీ ఫుటర్ యూజింగ్ సిఎస్ఎస్? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. స్టిక్కీ ఫుటర్ అంటే ఏంటి? మనము కొంతవరకు మనకి ఏమవుతుంది అంటే రిలేటివ్ ఉంటుంది, ఆ తర్వాత ఫిక్స్ అయిపోతుంది. అంటే మనకి కంటెంట్ పేజ్ లోపల మనకి ఇది పేజ్, ఇప్పుడు ఈ పేజ్ లోపల ఇక్కడ ఫుటర్ ఉంటుంది, ఇక్కడ హెడర్ ఉంటుంది, ఇక్కడ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, కంటెంట్ ఇక్కడ వరకు వచ్చింది, ఈ కంటెంట్ అనేది ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈ ఫుటర్ అనేది కిందకి పుష్ చేయబడుతుంది అనమాట, స్టిక్కీ ఫుటర్ పెడితే. లేదు కంటెంట్ మనకి అలా కాకుండా ఇక్కడ ఇమేజ్, ఇది హెడర్, ఇది ఫుటరు, కంటెంట్ ఓన్లీ ఇక్కడే వరకే ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది అంటే ఈ ఫుటర్ ఆటోమేటిక్ ఇక్కడ రావాలి, కానీ రాదు, ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది అనమాట. లాస్ట్లో బాటంలో ఫిక్స్ అయిపోతుంది మనకి, పైకి వెళ్ళకుండా. ఇలాగా మనము డిజైన్ చేయటం కోసము కంటెంట్ ఎక్కువైతే కింద పుష్ అయిపోతుంది ఫుటర్, కంటెంట్ తక్కువైనప్పుడు ఇక్కడ స్టిక్ అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ స్టిక్ అయిపోద్ది, మనకి కనబడేటట్టు ఫుటర్ అనేది కనబడేటట్టు కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు. ఇలాగా మనము డిజైన్ చేయడం కోసము వాడేదే స్టిక్కీ ఫుటరు. ఇది డిజైన్ చేయడం కోసం ఇది కూడా అనమాట, అంతేం లేదు. హౌ డు యూ క్రియేట్ ఏ స్టిక్కీ ఫుటర్ యూజింగ్ సిఎస్ఎస్? సేమ్ క్వశ్చన్, మెథడ్ 2 అనమాట ఇది, అంతేం లేదు, జస్ట్ మెథడ్ 2. హౌ డు యూ ఇంప్రూవ్ సిఎస్ఎస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ లార్జ్ పాయింట్స్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిఎస్ఎస్ ఫైల్స్ మనం ఎక్కువ రాస్తుంటాం, సిఎస్ఎస్ కోడ్ ఎలా పడితే రాస్తుంటాం, ప్రధాని క్లాసులో రాస్తూనే ఉంటాం, వందలు వేలు పోతూనే ఉంటాయి లైన్స్.
ఇంత సిఎస్ఎస్ రాసినప్పుడు మరి పర్ఫార్మెన్స్ పడిపోద్ది ఆటోమేటిక్ వెబ్సైట్. మరి పర్ఫార్మెన్స్ పడిపోకుండా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఎలా సిఎస్ఎస్ ఎలా రాయాలి చూసినట్టయితే వేస్ టు ఇంప్రూవ్ సిఎస్ఎస్ పర్ఫార్మెన్స్. అది ఎలా? మినిమైజ్ అండ్ కంబైన్ సిఎస్ఎస్ ఫైల్స్. సిఎస్ఎస్ ఫైల్స్ని కంబైన్ చేయాలి. 4-5 సిఎస్ ఫైల్స్ లేకుండా ఒకే సిఎస్ ఫైల్ రాయాలా. దాన్ని ఏం చేయాలా? మినిఫై చేయాలి. మినిఫై టూల్స్ ఉంటాయి అనమాట ఆన్లైన్లో. దాంట్లో ఈ యొక్క అందులో ఉన్న సిఎస్ఎస్ కోడ్ అంతా కాపీ చేసి అందులో పేస్ట్ చేసి మినిమైజ్ అని క్లిక్ చేస్తే అది ఏం చేస్తుంది? మొత్తం మినిమైజ్ చేసి మనకి తక్కువ కోడ్ అంటే కమెంట్స్ పనికిరాని మొత్తం తీసేసి మనకి ఈజీగా తక్కువ కోడ్ మనకి అన్యూజర్ కోడ్ మొత్తం తీసేసి తక్కువ కోడ్ మనకి ఇచ్చేస్తుంది. మీకు పనికి వచ్చేది మొత్తం మనకి ఇచ్చేది. ఫైల్స్ కంబైన్ చేయాలి. 4-5 ఫైల్స్ లేకుండా ఒకే ఫైల్ చేసి మనం సిఎస్ఎస్ రాయాలి. ఇలాగ మనం చేసుకోవాలన్నమాట. యూజ్ ఎఫిషియంట్ సెలెక్టర్స్ వాడాలి. HTML సెలెక్టర్స్ కూడా మనం వాడి ఈ సెలెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెలెక్టర్స్ త్రూ కూడా మనము చేసుకుంటే ఎక్కువ క్లాసెస్ అవసరం లేదు. అలాగా రిమూవ్ అన్యూజర్ సిఎస్ఎస్. పనికిరాని సిఎస్ఎస్ మనం ఏదైతే మన అన్యూజర్ సిఎస్ఎస్ ఉంటుందో అన్యూజర్ సిఎస్ఎస్ అది మొత్తం డిలీట్ చేయాలి. యూజ్ సిఎస్ఎస్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ అంటే మనం ఒకే దాంట్లో 4-5 ప్రాపర్టీస్ వాల్యూస్ రాసుకోవటం. మార్జిన్ ఉంది, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్ 4 సార్లు రాయకుండా మార్జిన్లోనే షార్ట్ హ్యాండ్ 1 2 3 4 అని చెప్పేసి 4 ఉంటాయి. అక్కడ డైరెక్ట్ రాసుకుంటే ఒక లైన్లోనే మనకి అయిపోతుంది. ఆప్టిమైజ్ సిఎస్ఎస్ డెలివరీ. యూజ్ క్రిటికల్ సిఎస్ఎస్ లోడ్ ఓన్లీ ఎసెన్షియల్ స్టైల్స్ ఇన్ లైన్ ఫర్ ఫాస్ట్ అండ్ లోడ్ సిఎస్ లెస్ ఇంపార్టెంట్ స్టైల్స్ అసిన్క్రోనస్లీ. ఎగ్జాంపుల్ ఇది అంటే ప్రీ లోడ్ అనమాట. మనకి లోడ్ అవ్వకముందే మనకి ప్రీ లోడ్ అయిపోతే మనకి ఏంటంటే మనకి ఫాస్ట్గా కూడా అప్లికేషన్ మనకి HTML పేజ్ లోడ్ అవ్వకముందే మనకి లోడ్ అయిపోద్ది. కాబట్టి ఇది ఈజీగా మనము పర్ఫార్మెన్స్ పెంచుకోవచ్చు అనమాట. అవాయిడ్ ఇన్లైన్ స్టైల్స్. డైరెక్ట్గా HTML పేజ్లో HTML ట్యాగ్ డైరెక్ట్గా CSS రాయటం అలా రాయకూడదు. అది రాసడం వల్ల అయితే మనకి ప్రాబ్లం వస్తుంది. అలా ఇన్లైన్ రాయకుండా డైరెక్ట్గా CSS ఫైల్లో రాసి మనం లోడ్ చేయాలి. ఆ తర్వాత మోడర్న్ లేఅవుట్స్ అంటే ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ వీటిని యూజ్ చేసి మనము రాసుకుంటే CSS ఏమైందంటే తక్కువ CSSతో మనకు ఎక్కువ వర్క్ అయిపోతుంది. గ్రిడ్ కానీ ఫ్లెక్స్ బాక్స్ వాడటం వల్ల మనకు తక్కువ CSSతోనే మనము ఈజీగా మనము లేఅవుట్ని డిజైన్ చేయొచ్చు అనమాట. ఇలాగా ఈ యొక్క CSSలో మనకి పర్ఫార్మెన్స్ అనేది పెంచుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇది CSS మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.